బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఇవాళ నా స్పెషల్ గెస్ట్. నిన్నటి ప్రజా సంగ్రామ యాత్ర లక్ష్యం నెరవేరిందా? డబుల్ ఇంజన్ సర్కార్ చూడబోతోంది తెలంగాణ అని చెప్పారు. మరి సింగిల్ ఇంజన్తో ఎందుకు తెలంగాణకు మొండి చేయి చూపిస్తున్నారు? మోదీ అంటే నా లెక్క ప్రకారం 2022లో ఆయన ఒక వ్యక్తి కాదు. గుజరాత్కి చేస్తే సరిపోద్దా? లెక్కలు చాలా అద్భుతంగా ఉన్నాయి, కానీ మరి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చూసాం మనము. పక్కన ఢిల్లీని ఎందుకు మీరు కైవసం చేసుకోలేకపోయారు? పక్కాగా రాష్ట్రం గురించే మాట్లాడితే బీజేపీ తెలంగాణకు ఏం చేసింది అంటే ఏం చెప్తారు? లెక్కల్లో మాట్లాడుకుందాం. లెక్కలే చెప్పండి. మాటకు మాట చెప్పాలంటే ఇవన్నీ విన్నాక కేటీఆర్ అనేవాడు రాజీనామా చేసి పడేయాల. కేటీఆర్కి ఏమో ఆయన ఎడమకాలు చెప్పుతోటి ఆయన పదవి సమానం, కేటీఆర్ అనేవాడు నా ఎడమకాలు చెప్పుతో సమానం అంట. తెలంగాణ తేడానికి కేసీఆర్ అనేవాడు అందరితో కలిసి కష్టపడ్డాడు, మంచి మాటకారి ముందున్నాడు. దాంట్లో నేను ఎప్పుడు డిస్ప్యూట్ చేయను. ఆ టైంలో అసలు అరవింద్ ఎక్కడ? తెలంగాణ పార్టీ చచ్చిపోవద్దు, వాళ్ళకి పురుడు పోసింది ఈ ఇంట్లో. టుడే హైయెస్ట్ కరప్ట్ పొలిటీషియన్ ఇన్ దిస్ కంట్రీ ఇస్ కేసీఆర్. బీజేపీ ముఖ్యమంత్రుల మీద ఎక్కడా కూడా అవినీతి ఆరోపణలు లేవా? ఒకడేమో ఉద్యోగం చేసుకున్నటోడు, ఒకడేమో దొంగ పాస్పోర్ట్లు అమ్ముకున్నాడు, సిద్దిపేటలో లారీలు ఆపుకున్నాడు. ఉద్యోగం వ్యాపారం చేసుకోవడం తప్ప? కవిత గారికి బ్యూటీ పార్లర్ ఉండే, బ్యూటీ పార్లర్ ఇవాళ 500-600 కోట్ల ఇల్లు కట్టుకున్నారు. మీరు చూసొచ్చారా కవిత ఇల్లు? కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి పెద్ద వ్యత్యాసం లేదు కరప్షన్. వాళ్ళు దేశాన్ని మింగినరు, వీళ్ళు రాష్ట్రాన్ని మింగినరు. కానీ ఇదే అరవింద్ పైన బోల్డ్ అనే అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరి నేను ఎంపీనైనా ఈ రకమైన బెదిరింపులు కరెక్టేనా? మా కేటీఆర్ గారు ఒకన్నారు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నాడు. మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎవరి హక్కు? ఆంధ్రలోని కుక్కలు అని తిట్టినోడు ఇలయ్యా, ఈయనేమో ఆంధ్రుల హక్కుల గురించి మాట్లాడుతున్నాడు. కొడుకు కేసీఆర్ కొడుకు రాష్ట్రంలో బియ్యం బ్లాక్ మార్కెట్ చేసుకుంటా పాండవాల గంజాయి అమ్మిస్తున్నాడు. కానీ ఆ డ్రగ్స్ తీసుకునేదే అరవింద్ అని టీఆర్ఎస్ నేతలు చాలా ఘాటు విమర్శలు చేస్తున్నారు. రాజ్యాంగంలో ఉర్దూ కూడా రాయొచ్చు అని ఉన్నది, అరవింద్కి తెలియదు అంటాడు. మరి రాజ్యాంగంలో గవర్నర్ గారికి మర్యాద ఇవ్వాలని కూడా ఉన్నది. మరి ఇవన్నీ మీకు అంతగానం రాజ్యాంగం తెలిస్తే మీ ముక్కుగానికి రాజ్యాంగం మార్చమని ఒకటి చెప్పిండు. ఇది మార్చాల రాజ్యాంగం ఎందుకంటున్నాడు? రాజకీయాలకు అతీతంగా గవర్నర్ చేయాలి అనేటువంటిది మరి రాజకీయంగా ఏం చేసిందండి? బీజేపీ కొట్టేమని చెప్పిందా? ప్రజల సమస్యల కోసం బయట బాక్స్ పెడితే తప్ప. మీరేమో ఇలా కమ్యూనల్ హార్మనీని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తారు. మోడీ మాత్రం ఈద్ ముబారక్ అని చెప్తూ ఉంటారు. రాముడు జన్మస్థలంలో గుడి చేసి మస్జిద్ కట్టుకుంటే నోరు మూసుకుంటాం కూర్చుంటారా? సో అధిష్టానం ఆదేశిస్తే సీఎం అభ్యర్థిగా ఉండడానికి అరవింద్కి ఏమాత్రం ఉంది? నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు యోయో టీవీ. ఆయన ఆటాడినా మాట్లాడినా దూకుడెక్కువ. ఆ దూకుడే ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది, ఎంపీని చేసింది. ఆ దూకుడుతోనే రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెస్తానన్న ధీమాతో ఉన్నారు. ఎవరైనా ఈపాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఇవాళ నా స్పెషల్ గెస్ట్. నమస్తే అండి. నమస్కారం రోజా గారు, బాగున్నారా? చాలా కాలం తర్వాత మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను నేను. కరెక్ట్. అందుకే చాలా క్వశ్చన్స్తో వచ్చాను నేను. ఓకే. ఎస్, నిన్నటి ప్రజా సంగ్రామ యాత్ర లక్ష్యం నెరవేరిందా? పాలమూరు వేదికగా ఏదైతే సెంటిమెంట్ వర్కౌట్ అవుద్ది అని బీజేపీ నేతలు భావిస్తున్నారో అది సక్సెస్ అయినట్టేనా? నిన్నటి మీటింగ్ సక్సెస్ అయినట్టే. పాదయాత్రలో నిన్న మహబూబ్ నగర్లో మీటింగ్లో నడ్డా గారు రావడం, నడ్డా గారు మాట్లాడిన తీరు, ప్లస్ ఈ మధ్య నేను ఏప్రిల్ మాసంలో మోడీ గారిని కలిశాను, అమిత్ షా గారిని కలిశాను పార్లమెంట్ సెషన్ టైంలో. కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, వాళ్ళు తెలంగాణలో గవర్నమెంటు భారతీయ జనతా పార్టీది ఫామ్ చేస్తారు. ఆ పెద్ద సమస్య కూడా కాదు వాళ్ళకి. చిటికలో చెప్తున్నారు. నరేంద్ర మోదీ గారు ఇది 21వ సంవత్సరం ఆయన అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఉండి రాజకీయాలలో అంతకుముందు నుంచి ఉన్నా కూడా, జనరల్ సెక్రటరీగా సంఘటనలో ఉన్నా కూడా
ఆయన 1980s నుంచి ఉన్నట్టున్నారు, 40 years ఆల్మోస్ట్. ఒక ముఖ్యమంత్రిగా, ఒక ప్రధానమంత్రిగా, అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా 21st year. వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు చెప్పలేము, కానీ సారాంశం చెప్తాను. దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్, కామ్గా, కూల్గా ఇక్కడ ప్రభుత్వం వచ్చేస్తుంది. పెద్ద ఇబ్బంది కూడా ఏం పడాల్సిన అవసరం లేదు. సీనియారిటీతో నిజంగా ఇక్కడ వర్కౌట్ అవుతుందా? అంటే మనకు అందరికీ తెలిసిన ఒక డైలాగ్ ఉంది, ఎప్పుడు వచ్చాం అన్నది కాదు, ఎన్నేళ్ళు అయింది అన్నది కాదు, దిగిందా లేదా అన్నది. సో అందుకే సీనియర్ కాదు, జూనియర్ కాదు, ఎలక్షన్లు గెలవడానికి ఏం చేయాలా, స్ట్రాటజీ ఏం చేయాలా, దాంట్లో దిట్టలు వీళ్ళిద్దరు, మోదీ గారు ప్రత్యేకంగా. కాబట్టి చెప్తా ఉన్నా, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. నడ్డా గారు కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ చూడబోతోంది తెలంగాణ అని చెప్పారు. ఎస్. సో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటో కూడా ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి సింగిల్ ఇంజన్తో ఎందుకు తెలంగాణకు మొండి చేయి చూపిస్తున్నారు? అయితే ఇందులో అడ్మినిస్ట్రేటివ్ క్వశ్చన్ కాబట్టి నేను మీకు ఉదాహరణలు, కొన్ని నెంబర్స్ ఇస్తాను. నేను అనేక ఇంటర్వ్యూలలో మోదీ గారు ముఖ్యమంత్రిగా గుజరాత్ని ఏ రకంగా ఫ్రమ్ మోస్ట్ బ్యాక్వర్డ్ టు మోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్, మోస్ట్ డెవలప్డ్ స్టేట్గా, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్గా, అందులో వ్యవసాయం అనండి, డ్రింకింగ్ వాటర్ అనండి, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అనండి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనండి, ఓవరాల్గా చూసుకొని ఇండస్ట్రియలైజేషన్ అనండి, ఇవన్నీ కలుపుకొని గుజరాత్ జీడిపిని ఎక్కడి నుంచి ఎక్కడ తెచ్చారు, ఏ విధంగా తెచ్చారు. మోదీ అంటే నా లెక్క ప్రకారం ఇప్పుడు 2022లో ఆయన ఒక వ్యక్తి కాదు. గుజరాత్కి చేస్తే సరిపోద్దా? వస్తున్నా, గుజరాత్ నుంచి ఇండియాకి వస్తాను, ఇండియా నుంచి తెలంగాణకు కూడా వస్తా. ఓకే. సో మోడీ గారు అనేది ఒక సిస్టమ్, ఆయన చేసే పద్ధతి సిస్టమ్ని డెవలప్ చేస్తూ ఉంటారు. ఆయన తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉంది, ఏ పార్టీ ఉంది, ఆ స్థాయి దాటేసిండు ఆయన భారతదేశంలో ఏ రకంగా, ఏ డిపార్ట్మెంట్లో ఎఫెక్టివ్గా గవర్నెన్స్ తీసుకురావాలన్నది ఆయన మనిషి కాకుండా ఒక సిస్టమ్ లాగా మారిపోయాడు, ఒక రిఫార్మ్ లాగా మారిపోయాడు. ఐ విల్ నాట్ కాల్ హిమ్ అ రిఫార్మిస్ట్, ఐ విల్ కాల్ హిమ్ అ రిఫార్మ్ హిమ్సెల్ఫ్. సో ఈ రకంగా చేస్తే మనకు రిజల్ట్స్ ఏ రకంగా వచ్చాయో దేశంలో మీకు చెప్తాను. అందుకనే మోదీ గారికి ఓటేయమని చెప్తాం. ఇవన్నీ చెప్పి మేము మోదీ గారి కోసం భారతీయ జనతా పార్టీకి ఓటేయమని ప్రజలను అడుగుతాం. రైల్వేస్ ఎలక్ట్రిఫికేషన్ 1948 నుంచి 2014 దాకా 21,413 కిలోమీటర్లు అయితే 14 నుంచి 21 వరకు 24,080 కిలోమీటర్లు అయింది. మనది కూడా కలుపుతున్నారా? మొత్తం తెలంగాణ లెక్కలు కూడా చెప్తా మీకు. ఓకే. సో 21,070 సంవత్సరాలలో అయితే గత 7 సంవత్సరాలలో 24,000 అయినాయి. అదే రకంగా రోడ్ కన్స్ట్రక్షన్ 2014 వరకు మన హయ్యెస్ట్ స్పీడు 11.7 కిలోమీటర్లు పర్ డే. ఈ సంవత్సరం 2021 లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మనము 36.5 కిలోమీటర్లు పర్ డే. రోడ్లు ఏ రకంగా, నేషనల్ హైవేస్ మనం అందరం తిరిగేవే కదా, మనం చూసేవే కదా. సో ఎంత బ్రహ్మాండంగా అయినాయో, ఎంత స్పీడ్గా డెవలప్ అయ్యాయో గత 7-8 ఏళ్లలో మనం కళ్ళ ముందే ఉంది. నెంబర్ ఆఫ్ కాలేజెస్, గ్రాడ్యుయేషన్ అనండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనండి, ఇటువంటి కాలేజెస్ 2014 వరకు దేశంలో 36,634 ఉంటే ఆ తర్వాత 42,343 వచ్చినాయి. నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ 723 ప్రధానమంత్రి గారు అయ్యే వరకు ఉంటే 1,043 ఇప్పుడు వచ్చాయి. ఐఐటీలు, ఐఐఎంలు 16 ఐఐటీలు, 13 ఐఐఎంలు 70 సంవత్సరాలలో ఉంటే ఈ 7 సంవత్సరాలలో 7 ఐఐటీలు, 7 ఐఐఎంలు వచ్చాయి. యావరేజ్ అవైలబిలిటీ ఆఫ్ పవర్ ఇన్ రూరల్ ఏరియాస్ 2015-16 వరకు 12 గంటలు, గ్రామాలలో 12 గంటల కరెంట్ ఉండేది. ఇవాళ 22.2 గంటలు, అంటే గంటన్నర లేదంతే. ఆల్మోస్ట్ 24 గంటల కరెంటు ఈ 7 సంవత్సరాల్లో తీసుకురావడం జరిగింది. వీటిల్లో రాష్ట్రం ఏమీ చేయలేదంటారా? రాష్ట్రం చేసినటువంటి అభివృద్ధి ఎక్కడ శూన్యం? వస్తానండి, రాష్ట్రానికి కూడా వస్తాను. లెక్కలు చాలా అద్భుతంగా ఉన్నాయి, కానీ మరి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చూసాం మనము. పక్కన ఢిల్లీని ఎందుకు మీరు కైవసం చేసుకోలేకపోయారు? డిస్ట్రిబ్యూట్ అవడానికేమో
4 గెలిచాం కదా, అది కూడా కైవసం చేసుకుంటాము. లోకల్ ఇష్యూస్ వచ్చేసరికి రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. ఈ ప్రశ్న మీరు ఇది కాగానే అడగండి, చెప్తాను మీకు. ఎఫ్డిఐ ఇన్ ఇండియా, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 45 బిలియన్ డాలర్స్ మనకు వస్తే 2014-15 వరకు. ఆ తర్వాత 81.9, 82. అంటే వీ హ్యావ్ ఎంత ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ మనకు వస్తున్నాయో చూడండి. ఎక్స్పోర్ట్స్ 943 బిలియన్ ముందు చేస్తే, ప్రధానమంత్రి కాకంటే ముందు, ఇప్పుడు 1812. వీ హ్యావ్ బికమ్ ఎ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ నౌ, 1800 బిలియన్. ఎక్స్పోర్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ 6600 బిలియన్ ముందు ఉంటే ఇప్పుడు 12400 బిలియన్ 7 సంవత్సరాలలో. అంటే అన్నీ చూస్తూ ఉంటే 70 సంవత్సరాల్లో ఎంత పని అయిందో దానికంటే ఎక్కువ 7 సంవత్సరాలలో అయింది. ఇది ఒక సిస్టమ్ డెవలప్ చేస్తేనే అవుతుందండి. ఇంతకుముందు మీరు మనం రోడ్లు వేసుకునేవాళ్ళం. రోడ్ వేసిన మర్నాడు కరెంట్ రోడ్ వస్తాడు, వచ్చి ఆడదో వేస్తాడు. ఆడేదో పూడ్చి మళ్ళీ రిపేర్ చేయబోగానే డ్రైనేజ్ వస్తాడు, వాడు దోవేస్తాడు. ఇవన్నీ అయిపోయినాక మధ్యలో కేబుల్ టీవీ వస్తాడు. అయితే వాడు పైనుంచి వేస్తాడు, పైనుంచి ఆస్కారం లేకపోతే కింద నుంచి తోవేసిస్తాడు. ఇష్టానుసారంగా జరిగేది. దాన్ని ఒక సిస్టంలోకి తీసుకొస్తే డబ్బులు ఖర్చు అయిపోతూ ఉన్నాయి, రోడ్డు రెడీ లేదు. ఇప్పుడు మన మిషన్ భగీరథ రాష్ట్రం గురించి మీరు బాగా అడుగుతూ ఉన్నారు కదా, ఈ ఎగ్జాంపుల్ వచ్చిందంటే చెప్తున్నా. రోడ్లు వేస్తాము, ఈజీఎస్ ఫండ్స్ 60% కేంద్రం ఫండ్స్ ఉంటాయి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో, దాంట్లో సిమెంట్ రోడ్లు వేస్తాము. మన భగీరథ కాంట్రాక్టర్ గారు వచ్చి తోవేస్తారు. మళ్ళీ అది పూడుస్తాడా? లేదు. మట్టితోటి మొరంతోటి పూర్తి చేసి వెళ్ళిపోతాడు. ఇది గ్రామాలలో ఉన్న ప్రాబ్లం. అది ఇక ఈ రకంగా ఎలక్ట్రానిక్ గూడ్స్, మరీన్ గూడ్స్ ఇవన్నీ కూడా డబల్ కంటే ఎక్కువైపోయినాయి. పక్కాగా రాష్ట్రం గురించే మాట్లాడితే బీజేపీ తెలంగాణకు ఏం చేసింది అంటే ఏం చెప్తారు? లెక్కల్లో మాట్లాడుకుందాం. లెక్కలే చెప్పండి. రాజకీయాలు, కేటీఆర్ ఏం మాట్లాడాడు, అరవింద్ అవన్నీ తర్వాత మాట్లాడాడు. మొన్న మాట్లాడాడు, ఎక్కడనో వరంగల్లోనో ఎక్కడో మాట్లాడాడు. ఆయన నేను చెప్పేది నిజం కాకపోతే నా ఎడమ కాలు చెప్పుతోటి సమానం, నా పదవి రాజీనామా చేస్తా అన్నాడు. అంతే కదా. ఆయన చెప్పిన లెక్క తెలంగాణ నుంచి కేంద్రానికి ఇచ్చిన డైరెక్ట్, ఇండైరెక్ట్ ట్యాక్సులు అన్నీ కలుపుకొని, అన్ని ట్యాక్సెస్ కలుపుకొని 3,65,797 కోట్లు ఆయన చెప్పిన లెక్కే. నేను కూడా ఒప్పుకుంటా. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో స్టేట్కి 42% చేస్తారు. దాంట్లో 168,647 కోట్లు మాత్రమే వచ్చాయి అన్నాడు. ఇది తప్పైతే నా కాలు చెప్పుతో సమానం, నా మంత్రి పదవి రాజీనామా చేస్తా అన్నాడు. రైట్. ఇది తప్పని నేను రిజర్వ్ చేస్తాను. ఇప్పుడు ప్రూవ్ చేశారా మరి? చేస్తా. ఇప్పుడు ఇది కేవలం 42% ఏదైతే రావాలో అదే చెప్పాడు ఆయన. అది కాకుండా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, ఫుడ్ సబ్సిడీ, ఫర్టిలైజర్ సబ్సిడీ, ఏదైతే పార్ట్నర్షిప్ స్కీమ్స్ ఉంటాయో, మీకు ఆయుష్మాన్ భారత్ ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు పెట్టాడు, ఆవాస్ యోజన ఈ మధ్య, ఇప్పటివరకు అయితే అది లేదు. అటువంటి స్కీమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కేంద్రం రాష్ట్రం పార్ట్నర్షిప్లో చేసే స్కీమ్స్, ఫుడ్ సబ్సిడీ, ఫర్టిలైజర్ సబ్సిడీ, ఇటువంటివి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, ఉజ్వల, ఇటువంటివన్నీ కలిపితే 114,585 కోట్లు. ఇది చెప్పలేదు. నేషనల్ హైవేస్లో మొన్న గడ్కరీ గారు వచ్చి 8,000 కోట్ల నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్స్ ఇనాగ్రేట్ చేసిపోయాడు కదా. వీళ్ళ R&B మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నాడు కదా అక్కడ. మొన్న 8,000 కోట్లు అయినాయి. ఇప్పటిదాకా 2014 నుంచి ఇప్పటిదాకా 92,000 కోట్లు అయినాయి. అది చెప్పలేదు కేటీఆర్. ఇంకా మనకు టీకాలు ఇచ్చారా తెలంగాణ ప్రజలకి? గవర్నమెంట్ ఫ్రీ టీకాలు ఇచ్చింది కదా సెంట్రల్ గవర్నమెంట్. దాని ఖర్చు 1,860 కోట్లు. మనకి రేషన్ ఫ్రీగా ఇచ్చారా త్రూ అవుట్ కోవిడ్? ఇప్పుడు కూడా ఇస్తున్నారు. దాని ఖర్చు, మన రాష్ట్రం ఖర్చు 2,961 కోట్లు. ఇది కాకుండా రైల్వేస్ మీరు అడిగారు, తెలంగాణ ఇందులో ఎలక్ట్రిఫికేషన్ ఉందా? ఇందులో ఎలక్ట్రిఫికేషను ఆ 24,000 కిలోమీటర్లలో 2,107 కిలోమీటర్లు ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ రైల్వేస్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అది కాకుండా వేరే ప్రాజెక్ట్స్, రైల్వే ప్రాజెక్ట్స్, మెట్రోలు ఇవన్నీ కూడా కలిపితే 14,094 కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టారు. ఇవన్నీ కలిపితే 3,94,147 కోట్ల రూపాయలు తెలంగాణలో కేంద్రం ఖర్చు పెట్టింది. తెలంగాణ ఇచ్చిన ట్యాక్సుల కన్నా 28,350 కోట్ల రూపాయలు. ఇది కాకుండా మన గడ్కరీ గారు ఏమన్నారంటే 2024 డిసెంబర్ కల్లా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన తెలంగాణలో మేము ఖర్చు పెట్టబోయేది 3 లక్షల కోట్లు.
నేను చెప్పింది 92,000 కోట్లు, మొన్న 8,000 కోట్లు ఇనాగ్రేషన్ అయింది, అంతకు ముందు లెక్క ఇది 1,00,000 కోట్లు అయినాయి, ఇంకా 2,00,000 కోట్లు రానున్న 2.5 సంవత్సరాలలో ఖర్చు పెడుతున్నాము అని ఆయన చెప్పడం జరిగింది. మన ఔటర్ రింగ్ రోడే 16,000 కోట్లు. అర్జెంటుగా కేటీఆర్ మంత్రి పదవికి రిజైన్ చేయాలి. కేటీఆర్ లాంటి వాడు మంత్రిగా ఉంటే మాకు బెనిఫిటే, రాహుల్ గాంధీ కాంగ్రెస్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే మాకు బెనిఫిటే, కవిత గారు మా నిజామాబాద్లో ఎమ్మెల్సీగా ఉండి రేపు మంత్రి పదవి అయితే మాకు బెనిఫిటే. కానీ మాటకు మాట చెప్పాలంటే ఇవన్నీ విన్నాక కేటీఆర్ అనేవాడు రాజీనామా చేసి పడేయాల. మనిషి అయితే చేయలేదనుకోండి, అప్పుడు నేనేమంటానంటే కేటీఆర్కి ఏమో ఆయన ఎడమకాలు చెప్పుతోటి ఆయన పదవి సమానం, కేటీఆర్ అనేవాడు నా ఎడమకాలు చెప్పుతో సమానం అంట. మరి ఇది అనిపించుకుంటాడా, రాజీనామా చేసి ఇంటికి పోతాడా? కానీ ఇదే అరవింద్ పైన బోల్డ్ అనే అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరి అవినీతి ఆరోపణ చెప్పండి. డిఎస్ గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు టికెట్ల కుంభకోణం కావచ్చు, టికెట్లు అమ్ముకున్నారని కావచ్చు, దాంట్లో మీరే ప్రధాన పాత్ర పోషించారని కావచ్చు, ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అరవింద్ ఈరోజు ఇంత ఖర్చు పెడితే దాన్ని సంపాదించడానికి మళ్ళీ రాజకీయాల్లో అవినీతి చేయాలి అని మాట్లాడడం ఎలా సమంజసం? 2004లో ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలిచిందండి? కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ఎన్ని సీట్లు గెలిచింది? 248 సీట్లు గెలిచింది. స్కామ్ చేస్తే గెలవరని, సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ డబ్బు కోసం చేసుకుంటే అన్ని గెలవరు. ఎస్, ఐ వాజ్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్, ఇన్ సెఫాలజీ. నేను ఎప్పుడు మెంబర్గా లేను కాంగ్రెస్లో, కానీ ఆ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ టోటల్ ఇన్వాల్వ్ అయ్యాను. ఇప్పుడు ఇలా మీరు ఆంధ్రాలో ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు, తెలంగాణలో కూడా ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు, అప్పట్లో కాంగ్రెస్లో ఉన్నవారు వాళ్ళందరికీ తెలుసు. 2009లో తక్కువ రాజశేఖర్ రెడ్డి గారు డాడీ వాళ్ళిద్దరు కూర్చొని ఆల్మోస్ట్ 90% సీట్లు వాళ్ళిద్దరు ఫైనల్ చేసుకున్నారు. 2004లో మటుకు పిసిసి ప్రెసిడెంట్ గారే 98% టికెట్లు ఫైనల్ చేశారు. 248 సీట్లు గెలిచాము. 42-41 గెలిచింది టీడీపీ. అందులో అరవింద్ పాత్ర ఎంత? మ్యాక్సిమం 248 గెలవటంలో, చూస్ చేయటంలో పిసిసి ప్రెసిడెంట్ గారికి మ్యాక్సిమం పనిచేసింది అరవిందే. నేను చెప్తా ఉన్నా కదా, అంత కాంగ్రెస్ పైన ప్రేమ ఉన్న అరవింద్ బీజేపీ పైన గెలుపు పైన ఉన్న ప్రేమ. నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ని, ఏమైనా ఆడితే గెలవాలా, దాని మీద ఉన్న ప్రేమ, దానికోసం చేసే హార్డ్ వర్క్, హోంవర్క్, కాన్సన్ట్రేషను, కమిట్మెంట్. ఇట్లా మేము డబ్బులకి టికెట్ ఇచ్చుకుంటే 248 కాదు, 148 కూడా రావు. అదే కాంగ్రెస్ పార్టీ కదండి. మరి ఇప్పుడు ఏమైంది? ఏమైందండి? ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సింగిల్ డిజిట్ వస్తుంది డెఫినెట్గా అని చెప్తున్నారు. మీరేమో అధికారంలోకి వస్తూ ఉంటున్నారు. అట్లీస్ట్ టీఆర్ఎస్కి డబుల్ డిజిట్ అయినా వస్తుందని రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. నాకు ఇవాళ ఎవరి మీద జాలి కలిగితే రేవంత్ రెడ్డి మీద జాలి కలుగుతుంది. కష్టపడతాడు, తిప్పలు పడతాడు, పాపం పైసలు బాగా ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఆయన ఏదైనా పదవిలో వస్తే బాగా సంపాదిస్తాడు కూడా, అది కూడా ఇమేజ్ ఉన్నది ఆయనకి. అదర్వైజ్ అది పక్కన పెట్టండి, అది గెలిచేది లేదు, ఆయన వచ్చేది లేదు పదవిలోకి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే, ఎవరైనా మనము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు స్కూల్లో ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాయి, వేరే వాటిలో అన్ని పాస్ అయిపోయి మంచి మార్కులు వచ్చి ఒకటిలో ఫెయిల్ అయింది అనుకోండి, ఒకటో 2-3 మార్కులతో పోయామనుకో రీవాల్యుయేషన్ పెట్టుకుంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే 6 సబ్జెక్టులలో 6 ఘోరంగా ఫెయిల్. పాపం రేవంత్ రెడ్డికి పదవి మీద కూర్చోవాలని ఆతృతనో, మరి కాంగ్రెస్ పార్టీ మీద అంత ప్రేమ అయితే ఉండదు, ఆయన కాంగ్రెస్ పార్టీ వాడికి ఆయన మళ్ళీ ఆయనకి ఏం ఆతృతనో 6 సబ్జెక్టులు పూర్తిగా ఘోరంగా ఫెయిల్ అయితే కూడా రీవాల్యుయేషన్ పెడదామంటాడు ఆయన. రేవంత్ రెడ్డి పరిస్థితి అట్లుంది. సోనియా గాంధీ గారు తప్పులు చేయరండి, ఆమె ఒకటే ఒక తప్పు చేసింది, రాహుల్ గాంధీ. ఫినిష్డ్ కాంగ్రెస్ పార్టీ. పాపం ఇటువంటి ప్రధానమంత్రి మోదీ గారు ప్రధానమంత్రి ఉన్నాక అది ప్రజలకు బెనిఫిట్స్ రావడానికి కనబడతా ఉంది. పీపుల్ ఆర్ డైరెక్ట్లీ బెనిఫిటింగ్. ఇవాళ డీబీటీ ద్వారా డైరెక్ట్గా ఆయన జర్మనీలో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాడు మన దేశం గురించి. ప్రపంచంలో ఇవాళ భారతదేశం ఎంత డిజిటలైజ్ అయింది, 6 లక్షల గ్రామాలు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ తోటి హై స్పీడ్ ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతూ ఉన్నాయి.
ఇవాళ మనం ఎప్పుడైనా ప్రయాణం చేస్తూ ఉంటే జేబులో రూపాయి పెట్టుకొని తిరగాల్సిన అవసరమూ లేదు. డిజిటల్ పేమెంట్ ప్రపంచం అయిపోయింది. ప్రపంచంలో టోటల్గా జరుగుతున్న డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో 40% భారతదేశం. క్యాన్ యూ ఇమాజిన్? 100 రూపాయలు డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్రపంచంలో అయితే 40 రూపాయలు భారతదేశంలోంచి అవుతున్నాయి. సో ఇట్స్ ఎ గ్రేట్ రిఫార్మ్ అండి. కేంద్రం నుంచి 100 రూపాయలు వస్తే ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చాలా స్కీమ్స్ డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. 40 లక్షల కోట్ల రూపాయల వరకు డీబీటీ అయింది మోడీ గారు వచ్చాక, డైరెక్ట్గా పోతున్నాయి. ఇంతకుముందు మనము కాంగ్రెస్ ప్రభుత్వంలో వినేవాళ్ళం 100 రూపాయలు పంపితే 15 రూపాయలే చేరుతున్నారా నాయన అని. కాబట్టి ఇటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చి దేశాన్ని ఈ రకంగా ముందుకు పోతూ ఉంటే ఇవాళ ఒక 10,000 స్కీమ్స్ ఉన్నాయండి. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రధానమంత్రి గారు చేసిన ఇటువంటి రిఫార్మ్స్ వల్ల 10,000 స్కీమ్స్ మీరు ఆన్లైన్లో అవైలబిలిటీ ఉన్నాయి. మీరు అప్లై చేసుకోవచ్చు, బెనిఫిట్ పొందవచ్చు. కానీ ఇక్కడ ఇది హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ దేశ్ నేత కేసీఆర్ పెట్టినటువంటి పథకాలనే అక్కడ కాపీ కొడుతున్నారని కదా వాళ్ళు చెప్పేది. ఫస్ట్ ఏమో పచ్చాబద్దాలు. ఇది కూడా డైరెక్ట్గా అనేక మార్లు ఫోటోలతో చూపించా. మిషన్ భగీరథ అని అంట కేంద్రము హర్ఘల్ జల్ కాపీ చేసింది అంటాడు. ఈయన 2015లో మంత్రిగా ప్రశాంత్ రెడ్డి భగీరథ చైర్మన్గా గుజరాత్ పోయి 2005లో మోదీ గారు ఇంటింటికి మంచినీళ్ళు ఏ రకంగా ఇచ్చాడో పోయి చూసుకొని వచ్చారు. ఆ ఫోటోలు బయట పెట్టిన ఎవరిని కాపీ కొట్టారండి? ఎవరిని కాపీ కొట్టారు? దానికి ఆన్సర్ ఇయ్యడాయన. డబుల్ బెడ్రూమ్ ఇళ్లే కదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన. అది ఇంప్లిమెంట్ దేశవ్యాప్తంగా మోదీ గారు మొదలు పెట్టలేదు, ఫస్ట్ కేసీఆర్ మొదలు పెట్టలేదు. ప్రీవియస్ ప్రభుత్వాలు మస్తు కట్టించినాయి. ఇందిరమ్మ ఇండ్లు అన్నాయి, ఎన్టీ రామారావు గారు ఇల్లు లక్షల ఇల్లు కట్టించినప్పుడు అవన్నీ కూలిపోయి ఉంటాయి ఇప్పటికీ, అది వేరే విషయం. కానీ ఇవన్నీ ఎవరు పుట్టించారండి? ఇవన్నీ నీదర్ మోదీ గారు బట్ బెస్ట్ ఇంప్లిమెంటేషన్ మోదీ గారి ప్రభుత్వంలో అవుతుంది. ఆల్మోస్ట్ 2.5 crore హౌసెస్ కంప్లీషన్ అయినాయి ఇప్పటికి. ఆయన 5 కోట్ల టార్గెట్ పెట్టుకొని 2024 వరకు 5 కోట్ల టార్గెట్తో స్టార్ట్ చేసిన స్కీమ్స్ ఇది. ఇవాళ మమతా బెనర్జీ 30 లక్షల ఇళ్ళు కట్టుకుంది బెంగాల్లో, బీజేపీ. పట్నాయక్ లక్షల ఇళ్ళు కట్టుకున్నాడు. అక్కడ చంద్రబాబు జగన్ 10 లక్షల ఇళ్ళు దాకా కట్టుకున్నారు. నితీష్ కుమార్ 20 lakh హోమ్స్ కట్టుకున్నాడు. మహారాష్ట్రలో కట్టుకున్నారు, కర్ణాటకలో కట్టుకున్నారు. కర్ణాటకలో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా కట్టుకుంది, బీజేపీ కంటే ముందున్న ప్రభుత్వం కూడా కట్టుకుంది. సో దీనికి ఇంప్లిమెంటేషన్, పబ్లిక్ స్కీమ్స్, ప్రజలకు మేలు జరిగే స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో మోదీ గారి అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్గా చేస్తూ ఉంది. కానీ తెలంగాణలోకి వచ్చేసరికి ఆ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు పక్కాగా అమలవుతోంది? అది మరి అమలే అవుతలేదు. నా లెక్క ప్రకారం జీరో. కొన్ని కట్టారు అక్కడక్కడ. గ్లోబల్ పీస్ లీడర్ కేఏ పాల్ కూడా మొరపెట్టుకుంటున్నారు. ఆయన రీసెంట్గా ఇండియాని విజిట్ చేసినప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళే ఇవ్వలేదు దేవుడా అని చెప్పేసి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదండి, కొన్ని కట్టాడు. ఇప్పుడు నేను నిజామాబాద్ వెళ్తుంటే రింగ్ రోడ్ మీదుగా పోతా ఉంటే లెఫ్ట్ రైట్ కనబడతాయి. ఇటు 1000-1200, అటు ఒక 2-3 వేల ఇళ్ళు కట్టాడు, ఇవ్వలేదు. నేను నిజామాబాద్ దగ్గర కామారెడ్డి ప్రాంతం పోయినాక ఒక 200-300 ఇళ్ళు కనబడతాయి, ఎవరికి ఇస్తలేరు. అవి పాతగా అయిపోతున్నాయి. సిద్దిపేటలో కూలిపోతున్న ఇల్లు కూడా మీరు వీడియోలలో, మీ టీవీలలో, మా ఛానళ్ళలో చూపించేశారు. దాని క్వాలిటీ అట్లుంది. కట్టినవి ఎవరికి ఇస్తలేరు, కట్టినవే చాలా తక్కువ. అసలు ఈయన అరచేతిలో వైకుంఠం చూపించిండు, భూమి మీద 0. మోచేతికి బెల్లం పెట్టట్లో చాలా ఎక్స్పర్ట్ కేసీఆర్. మరి ఎందుకు ఇంప్లిమెంట్ అవుతలేదు తెలంగాణలో? మీరు ఎందుకు ఫైట్ చేయరు? మరి రోజు చేసేదే అది కదా, మేము ఎవ్రీడే అది. దిస్ వాట్ ఐఎమ్ టాకింగ్ టు యూ ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ ఫైటింగ్. డిజిటల్ని వాడుకోవాలండి, డిజిటల్ని వాడుకోవాలా. రాజకీయాల్లో ఖర్చు తగ్గించి ప్రజలకి దగ్గర ఎట్లా అవుతాము, టెక్నాలజీని వాడుకోవాలా. ఇవాళ నేను ఆర్మూర్కి పోయి వస్తే ఇక వీళ్ళు ఊరికే అడ్డుకుంటాము, కొడతాము, రాళ్లతో కొడతాము, రాళ్లతో చంపుతాము అంటే సెక్యూరిటీని కూడా పెంచుకున్నాం. మీకు అంత భయమా? ఎందుకు? సెక్యూరిటీ ఫోర్సెస్ని పిలిపించి వాడు కొట్టడానికి వస్తే వీళ్ళు కాల్చి పడేస్తారు, నాకేం భయం లేదు. కానీ నేను ఎందుకు దెబ్బలు తినాలండి? కాల్చి పడేయాలి. నాకే వాళ్ళే భయపడాలా, నేను భయం అయితే ఇక్కడ ఎందుకు కూర్చొని ఉంటా? మీరు నా ఇంటర్వ్యూ ఎందుకు చేస్తారు? మీరు నా ఎంపీ కాకంటే ముందు తిరగడానికి అరవింద్కి ఏంటంత భయం? మీరు ఎంపీగా కాకంటే ముందు ఇంటర్వ్యూ చేశారు.
ఆ రోజు కూడా దూకుడు అన్నారు. ఇవాళ ఎంపీ అయిపోయినా ఇవాళ కూడా నేను ఆ రోజే దూకినోడిని ఇవాళ దూకనా? నేను ఎంపీ, నాకు సెక్యూరిటీ గవర్నమెంట్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వంలో కన్సర్న్ డిపార్ట్మెంట్ నాకు అడ్వైజ్ చేసింది పెట్టుకోమని, నేను పెట్టుకున్నాను. నా పని నేను చేసుకుంటా ఉంటా. నా పని కూడా అడ్డంకి వస్తుంటే వాడిని కొట్టే బదులు, వాడు నన్ను కొట్టే బదులు జాగ్రత్త పడి ముందుకు వెళ్ళడం తప్పేం కాదు. ఇప్పుడు వాడు కొట్టడానికి వాడు భయపడాలి. ఇప్పుడు వాడు రాయో కట్టినో తీసుకొని వస్తాడు, ఇది బందూకులు తీసి కాల్చి పడేస్తారు. ఈ రకమైన బెదిరింపులు కరెక్టేనా? కరెక్ట్. వాడు నన్ను బెదిరిస్తుంటే నేను బెదిరాలా? మీరు చెప్పండి. మరి నన్ను బెదిరమంటారా, నన్ను పని చేయమంటారా? విమర్శలు, ప్రతి విమర్శలు, సద్విమర్శలు స్వాగతించదగినవే అరవింద్ గారు. బట్ వ్యక్తిగతంగా ప్లీజ్ ఒకటి చెప్పండి, నన్ను బెదిరమంటారా మరి పని చేసుకోమంటారా? బెదరకుండా పని చేసుకోండి. అదే చేస్తున్నా ఇప్పుడు. పని నేను బెదరట్లేదు, పని చేస్తున్నా. అవతల వాడు నన్ను బెదిరిస్తానికి వస్తే వాడు బెదిరేటట్టు చేస్తున్నా. తమ్ముంటే ఫోర్సెస్ని వెనక్కి పంపించండి అని సవాల్ చేస్తున్నారు. మరి నేను రమ్మంటున్నా, కేటీఆర్కి ఇప్పుడు రమ్మంటున్నా, కవిత గారిని రమ్మంటున్నా, కేసీఆర్ని కూడా రమ్మంటున్నా. సెక్యూరిటీ పక్కన పెట్టుకోండి. మీరు నన్ను అంటే నేను ఒక 6 మందిని పెట్టుకున్నా, వీళ్ళు ఇచ్చిన ఇద్దరితోటి 8 మంది ఉన్నారు. కేసీఆర్ ఎడుగన్న ఊర్లకు పోతే పెద్ద తెలంగాణ ప్రదాత, దేశ్కి నేత కేసీఆర్ లాంటి వాడు ఊరికి పోతే 10,000 మంది పోలీసులు వస్తారు. అడిగి 10,000 మంది. హరీష్ రావు అనేవాడు వాడిని ఒడిపిలిచాడో జగిత్యాలకి నాకు తెలియదు, కానీ ఏదో హాస్పిటల్ ఇనాగ్రేషన్కి మొత్తం కేంద్రం నిధులే. వాడిని ముందే పిలుచుకుంటారు వారం కింద అక్కడ కలెక్టర్ వాళ్ళు. నాకు ఒక పూట ముందు చెప్తారు నేను రావద్దని. వస్తే రైతులను అరెస్ట్ చేసి పెట్టారు, ముందస్తు అరెస్టులు. మరి దాన్ని ఏమనాలి? వాళ్ళు ఏమనలే, అడ్డుకుంటామనలే, ఏమనలే. నన్నైతే అడ్డుకుంటే నేను పెట్టుకున్నా కాల్చి పడేస్తాం కూడా. ఆయనకు ఓడి అడ్డుకుంటానులే. మొత్తం పోలీసు ఆడ దిగుతారు, 1000 మంది దిగుతారు. ముందస్తు అరెస్టులని రైతులను అరెస్ట్ చేసిండ్రు జస్ట్ 2 days బ్యాక్. సేఫ్టీ గురించి ఎందుకు? తెలంగాణ కాదా ఇది? తెలంగాణ ప్రదాత అల్లుడు కాదా ఆయన? తెలంగాణ ప్రదాత కాదా కేసీఆర్? ఒప్పుకుంటారు అరవింద్? కేసీఆర్ తెలంగాణ ప్రదాత అంటే తొక్క కూడా ఒప్పుకోనండి. మన పదే తెలంగాణ ప్రజలు కొట్లాడితే వచ్చింది. ఈయన ప్రజల్ని ఏదో ఈయన కొట్లాడతా అన్న సినిమా చూపించిండు, ఈయన నమ్మిండ్రు. నమ్మి ఆయన వెనక ఫాలో అయ్యిండ్రు. ఆయన కష్టపడ్డాడు లేదా? తెలంగాణ తేడానికి కేసీఆర్ అనేవాడు అందరితో కలిసి కష్టపడ్డాడు, మంచి మాటకారి, ముందున్నాడు. దాంట్లో నేను ఎప్పుడు డిస్ప్యూట్ చేయను. ఆ టైంలో అసలు అరవింద్ ఎక్కడ? కేసీఆర్ పార్టీ, తెలంగాణ పార్టీ చచ్చిపోవద్దు, ఇది బతుకుండాలి అని కాంగ్రెస్ పార్టీ 42 సీట్లు కోసి వాళ్ళకి పురుడు పోసింది ఈ ఇంట్లో. లేకపోతే కేసీఆర్ అనేటోడు ఒక్కడు గెలుస్తుండే సిద్దిపేటలో 2004లో. రాజశేఖర్ రెడ్డి గారితో కొట్లాడి, వేరే రాయలసీమ ఆంధ్ర నాయకులతో కొట్లాడి 42 సీట్లు ఇవ్వకపోతే టీఆర్ఎస్ పార్టీ ఇలా పార్టీలాగా ఉండకనే పోవు. 2004లోనే ఫినిష్ అయిపోవు. దట్ ఈజ్ అరవింద్స్ కమిట్మెంట్ టువర్డ్స్ తెలంగాణ. ఐ వాజ్ నాట్ ఇన్ పాలిటిక్స్. తెలంగాణ రాకంటే ముందు ఎప్పుడు నేను డైరెక్ట్ పాలిటిక్స్లో లేను. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంత బెనిఫిట్ చేయాలో తెలంగాణ ఉద్యమానికి అంత చేసిన. ఇవన్నీ చేస్తే వచ్చిందండి తెలంగాణ. సోనియా గాంధీని ఒప్పిస్తే వచ్చింది, భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారిని ఒప్పిస్తే వచ్చింది. ఇవన్నీ చెప్తేనే బిల్ ఫైనల్గా ఎంత చేసుకున్నా 13 ఏళ్ళు, ఆడ 13 నిమిషాల్లో బిల్లు పాస్ కాకపోతే గోవిందనే కదా, పుట్టిదే కదా కథ. సో ఇవన్నీ ఇక్కడి నుంచి శ్రీకాంతాచారికి వెళ్ళి సుష్మా స్వరాజ్ దాకా పెద్ద రెవల్యూషన్ వచ్చింది, ఉద్యమం వచ్చింది. ఆ రెవల్యూషన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ ఇస్ కేసీఆర్. ఎస్, వి అగ్రీ. టుడే హైయెస్ట్ కరప్ట్ పొలిటీషియన్ ఇన్ దిస్ కంట్రీ ఇస్ కేసీఆర్. ఎలా? దేంట్లో? మొత్తం అన్నిట్లో 4 లక్షల కోట్లు అప్పు చేసి ఈ దేశంలో అతి మ్యాక్సిమం అవినీతి ఉన్న రాష్ట్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్. బీజేపీ ముఖ్యమంత్రుల మీద ఎక్కడా కూడా అవినీతి ఆరోపణలు లేవా? అవినీతి చేయలేదా? అవినీతి చేస్తున్నారని మీకు మీరే వాళ్ళని వెళ్ళిపోమని చెప్పలేదా? 20 మంది ఉంటే ఒకటి చేస్తుండొచ్చు, ఇక్కడ ఒక్కడు ఉంటే 4 చేస్తున్నారు కుటుంబంలో. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీజేపీ అండ్ ఫ్యామిలీ పార్టీస్. వెన్ ఐ సే ఫ్యామిలీ పార్టీస్ ఐ ఇంక్లూడ్ కాంగ్రెస్. ఓవైపు బీజేపీనే కేసీఆర్కి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం అని చెప్పి విమర్శలు చేస్తూ ఉంటారు, ఇంకోవైపు అదే బీజేపీ నేతలు వచ్చేసి అద్భుతం అని చెప్పేసి మళ్ళీ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏదైనా బెనిఫిట్ అయ్యి ఉంటే దాని గురించి మంచి మాట్లాడటం అనేది మా పెద్ద మనసు.
మా బ్రాడ్ మైండ్ థింకింగ్. దాంట్లో 1,00,000 కోట్ల రూపాయలు మింగుమని చెప్పలేము మేము. దానివల్ల ఊర్లలో అయితే ఇప్పటివరకు అయితే నీళ్లు రాలే, ఊర్లలో అయితే నీళ్ళు రాలే. అది ఎప్పుడు వస్తాయో దేవుడికి తెలుసు. అది వస్తానికి ఎంత కరెంటు ఖర్చు అవుతుందో అది మనందరికీ తెలుసు. అది దానివల్ల వ్యవసాయం వయబుల్ అవుతుందా అంటే అది పెద్ద డౌటే. ఇదంతా కేసీఆర్ గారి మింగుడికి డెఫినెట్గా ఇట్ ఈస్ అన్ ఏటీఎం ఫర్ కేసీఆర్. మరి ఇవన్నీ ఎందుకు ఎప్పుడు అరవింద్ పార్లమెంట్లో మాట్లాడరు? దీని గురించి ఏంటి అని అంటే జనాల్లో ఉన్నది ఒకటి, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి. ఇరిగేషన్ విషయం బండి సంజయ్ గారు మాట్లాడతారు, భారతీయ జనతా పార్టీ మాట్లాడినట్టే. నేను మాట్లాడిన అంశాలు వేరే ఉన్నాయి, బండి సంజయ్ గారు మాట్లాడిన అంశాలు వేరే ఉన్నాయి, స్వయం బాబురావు మాట్లాడిన అంశాలు వేరే ఉన్నాయి. మాకు 303 ఎంపీలు ఉన్నారు, వీళ్ళకి 9 మంది ఉన్నారు. కానీ మాకు ఇచ్చే ఛాన్సులు వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి ఎక్కువ వస్తాయి. ప్రతి బిల్లులో టీఆర్ఎస్ మాట్లాడతారు, ప్రతి బిల్లులో బీజేపీలో మాట్లాడతారు. బీజేపీలో 303లో మాకు ఛాన్స్ రావాలంటే ఇబ్బంది. కాబట్టి మాకేమైనా బైన్సాలో జరిగిన అల్లర్లు, ఆర్టీసీ కార్మికుల మీద జరిగిన అన్యాయం, బీడీ కార్మికుల విషయాలు, బీడీ కార్మికుల కోసం ఇల్లు, ఇటువంటి విషయాలు నేను మాట్లాడడం జరిగింది. అండ్ విభజన హామీల గురించి ఎప్పుడైనా మాట్లాడారా మీరు? విభజన హామీల గురించి అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు, మీడియాలో చాలాసార్లు మాట్లాడాము. మీకు ట్రైబల్ యూనివర్సిటీకి 2020లో ఆయన జాగిస్తే 2020 హామీలు అమలు చేయాల్సింది ప్రజలు కాదు కదా, మీ ఇంటర్వ్యూలు చూసినటువంటి ప్రజలు కాదు కదా. ట్రైబల్ యూనివర్సిటీ చెప్తే ల్యాండ్ ఇవ్వాల్సింది ఎవరండి? తెలంగాణలో ల్యాండ్ ఇవ్వాల్సింది ఎవరు? గవర్నమెంట్. విభజన చట్టం ఎప్పటిది? 2014ది. 2020లో ఇస్తావా నువ్వు? 6 సంవత్సరాల తర్వాత. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంటాడు, దానికి ఎన్నో ఎకరాలు ఇచ్చారు, మొత్తం లిటిగేషన్ ల్యాండ్. ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టుకున్నారు, కోచులు తయారు చేస్తున్నారు, ప్రైవేట్ సంస్థ, పేరు తీసుకోవట్లేదు నేను. రైల్వేస్కి రేక్స్ వస్తూ ఉన్నాయి, కోచ్లు వస్తూ ఉన్నాయి. మరి ప్రైవేట్ సంస్థకి అన్నీ కల్పించినప్పుడు మరి నువ్వు ఒక మంచి ల్యాండ్ ఇవ్వడానికి లేదా? మరి ఎవరు ములాఖాత్ అయినట్టు? రైల్వేస్కి కోచులు కావాలి, ప్రైవేట్ సంస్థ ద్వారా తెలంగాణ నుంచే వస్తున్నాయి. ఈయనేం చేస్తున్నాడు మరి? టైంపాస్ చేస్తున్నాడా? కాళేశ్వరంకి నేషనల్ హోదా, జాతీయ హోదా అంటాడు. 2017లో డిపిఆర్ ఇవ్వమంటే ఇయ్యలటి వరకు ఇయ్యలే. పార్లమెంట్లో క్వశ్చన్లు అడిగినాము, ఆన్సర్ వచ్చింది, మీ ముందర కూడా పెట్టినాము. దాని గురించి మాట్లాడాడు. చెప్పండి మరి ఏం చేయమంటారు? అంటే కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను మీరు ఏవైతే చేయలేకపోయిందో ప్రొజెక్ట్ చేస్తూ బీజేపీ అస్త్రాలుగా మార్చుకుంటుందా, లేదంటే బీజేపీ ఏం చేయబోతుందనేది రేపు తెలంగాణకి చెప్పబోతోందా? దేశవ్యాప్తంగా మేము ఏం చేశాము, కేసీఆర్ వల్ల ఇక్కడ ఏం కాలేదు చెప్తే చాలు, మేము గెలుస్తాం. ఇక్కడ 80 సీట్లు ఈడ చేస్తామని చెప్పాలి కదా. దేశమంతా చేసి ఇక్కడ ఎందుకు చేయమండి? మా ప్రభుత్వం వస్తే మేము చేస్తాము. డబుల్ ఇంజన్ సర్కార్ అని నడ్డా గారు మాట్లాడింది అన్నది ఇదే. ఇవన్నీ కరప్షన్ లేకుండా చేస్తాం, మళ్ళా సిద్దిపేటలో కల్వకుంట్ల కవిత గారు 2014 ముందర 9 ముందర ఎక్కడ ఉన్నారండి? ఉద్యోగం లేదు నాకు తెలిసి. కేటీఆర్ కంటే ఉద్యోగం ఉండే, ఉద్యోగం చేసేటోళ్ళు వీళ్ళు. 1000 కోట్లు ఎడికెళ్ళి వచ్చినాయండి. నేను ఎంపీనైనా ఒక్క గజం భూమి అడిషనల్గా కొన్నా, నేను ఖర్చు పెట్టింది వైట్ నేను చూపిస్తా. నేను పార్టీ, నాకు మోడీ అంటే పిచ్చి, నేను ఖర్చు పెడతా. నేను వైట్ మొత్తం స్టేట్మెంట్ పంపిస్తాను మీకు. నేను ఒక్క గజం కొన్నది చూపెట్టండి, ₹1 ఆరోపణ చూపించండి. వీళ్ళకి ఒకడేమో ఉద్యోగం చేసుకునేటోడు, ఒకడేమో దొంగ పాస్పోర్ట్లు అమ్ముకున్నాడు, సిద్దిపేటలో లారీలు ఆపుకున్నాడు. ఉద్యోగం వ్యాపారం చేసుకోవడం తప్పే అంటలేను నేను. ఉద్యోగం చేసి ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు సంపాదించుడు, ఆ ఉద్యోగం ఏందో మాకు కూడా చెప్తే మేము కూడా చేస్తాం. కవిత గారికి బ్యూటీ పార్లర్ ఉండే కొండాపూర్లో, బ్యూటీ పార్లర్ ఇవాళ 500-600 కోట్ల ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ బంజారా హిల్స్లో. మరి బ్యూటీ పార్లర్ తోటి 600 కోట్లు సంపాదిస్తారంటే నేను కూడా రేపు రిజైన్ చేసేసి బ్యూటీ పార్లర్ పెట్టుకుంటాను. మీరు చూసొచ్చారా కవిత ఇల్లు? చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఆమె ఆహ్వానిస్తే పోయి చూసి అసెస్మెంట్ చేసి కూడా వస్తా. రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు లెక్కలన్నీ తీసినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు పోయి ఏం చేయాలో చేస్తే చేసే ఆస్కారం ఉందని కూడా చెప్తా. అవన్నీ వాళ్ళు ఎలక్షన్ అఫిడవిట్లో చూపిస్తూనే ఉన్నారు కదా. ఏం చూపిస్తారు? 5 కోట్లు చూపిస్తారు. లోపల పోయి చూస్తే తెలుస్తుంది. ఒక్కొక్క షాండిలియర్ 60 లక్షలు, సోఫా సెట్ 20 లక్షలు.
దాని మీద బ్రాండ్ ఉండదా, దాని వాల్యూ ఇంటర్నెట్లో ఉండదా? బ్యూటీ పార్లర్లో సంపాదిస్తే రోజా గారు నాకు కూడా బ్యూటీ పార్లర్ నేను పెట్టుకోవాలనే ఉంటుంది కదా. కేటీఆర్ అనేవాడు అమెరికాలో ఉద్యోగం చేసి 50,000 కోట్లు 1,00,000 కోట్ల రూపాయలు కూడగడితే ఆ కుటుంబం, మరి గదే ఉద్యోగం చేసుకుందాం, గీ తిప్పలు పడడం ఎందుకటి? కేసీఆర్ అనేటోడు సిద్దిపేటలో లారీలు ఆపుకొని 1987లో ఆ లారీ డ్రైవరు ఈయన ఎమ్మెల్యే లెక్క కనబడలేదంట, దౌడ మీద నుంచి కొట్టిండు నిజామాబాద్ సంబంధించిన డ్రైవరు. ఆ లారీ ఓనర్ మొన్న చనిపోయిండు, ఈ మధ్య చనిపోయిండు. అప్పుడున్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గరికి కేసీఆర్ ఆ డ్రైవర్ని పట్టుకుపోయి కంప్లైంట్ ఇస్తే ఆ డ్రైవర్ని పిలిపించారు, ఆ ఓనర్ని పిలిపించిండు. ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ఇవాళ నిజామాబాద్లో ఉన్నాడు. ఆయన చెప్పిన కథ మీకు చెప్తున్నాను నేను. ఈ కుటుంబము 1,50,000 కోట్లు సంపాదిస్తే మరి నేను కూడా సిద్దిపేట రోడ్ల మీద పోయి వసూలు చేయమంటే చేస్తా, 1,00,000 కోట్లు వస్తాయంటే ఇలా. అందుకనే భారతీయ జనతా పార్టీ సర్కార్ రావాలి ఇక్కడ. మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళకి పెద్ద వ్యత్యాసం లేదు కరప్షన్లో, అవినీతిలో. వాళ్ళు దేశాన్ని మింగినరు, వీళ్ళు రాష్ట్రాన్ని మింగినరు. ఇప్పుడు బీజేపీ మాత్రం ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మడానికి పెట్టడం, ఇది ఎంతవరకు కరెక్ట్? దాన్ని ఎలా సమర్థించుకుంటారు? ఇప్పుడు ఏమి అంత ఆస్తులు అమ్మకానికి పెట్టింది? చాలా లాసెస్లో నడిచే ఏమైనా 100 రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు వైజాగ్లో. ఏది? స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ లేదు అక్కడ. దెర్ ఇస్ నో రా మెటీరియల్ దేర్. రా మెటీరియల్ మేము తెచ్చుకుంటామని ఉద్యోగులు అందరూ కూడా కలిసి వినతి పత్రాలు ఎందుకు లాస్లో ఉంది? మరి ఎందుకు లాస్లో ఉంది? కూర్చొని మాట్లాడుకోవాలండి. అక్కడ ప్రభుత్వం పోవాలా, కేంద్ర ప్రభుత్వం దగ్గర పోవాలా, ఇది మా బ్లూ ప్రింట్, మాకు దయచేసి ఇంత సమయం ఇవ్వాలని మాట్లాడుకోవాలా పోయి. దర్ ఇస్ నథింగ్ రాంగ్, గో అండ్ డిస్కస్. జగన్ గారు పోతూ ఉంటారు కదా, మరి ఎన్నిసార్లు పోతారు, అనేక విషయాలు మాట్లాడతారు, మరి ఆ విషయం ఎందుకు మాట్లాడరు? అంటే ఆ స్టేట్ ప్రాబ్లం అండి, ఇట్ ఇస్ నాట్ మై ప్రాబ్లం ఆర్ తెలంగాణ ప్రాబ్లం. మా కేటీఆర్ గారు ఒక అన్నారు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నాడు. మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎవరి హక్కు? ఎస్, కమింగ్ టు దట్. విశాఖ ఉక్కట ఆంధ్రుల హక్కట. ఆంధ్రులను కుక్కలు అని తిట్టినోడు వీళ్ళయ్యా, కుక్కలు నక్కలు అని తరిమి కొట్టాలా అన్నోడు వీళ్ళయ్యా. ఈయనేమో ఆంధ్రుల హక్కుల గురించి మాట్లాడుతున్నాడు కొడుకు. మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంగతి ఏంది? అది నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంగతి ఏంది? ఈయన పెద్ద మునగాడ్లాగా మాట్లాడతాడు, చెప్తున్నా దానికే జవాబు. మునగాడ్లాగా మాట్లాడతాడు. ఆ ఫ్యాక్టరీని ఏమంటారు, మన ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చి ఎథనాల్ అక్కడ సృష్టించి, ఆడ బ్రోకెన్ రైస్ గొడవ నడుస్తుంది కదండి. ఇప్పుడు అంతా పారాబోల్ రైస్ గొడవ నడుస్తుంది కదా, విచ్ ఇస్ నథింగ్ బట్ బ్రోకెన్ రైస్ తెలంగాణలో ఎక్కువ అని మొత్తుకుంటున్నారు కదా. మరి చేయరా నాయన, ఎథనాల్ తయారు చేయి. ఏదో ఒక ప్లాంట్ పెట్టిండా? ఒక్క ఇండస్ట్రీ చెప్పండి నాకు. ఏమన్నా అంటే పాత ఫార్మా అంటాడు, పాత చింతకాయ పచ్చడి, ఐటీ అంటాడు, ఫార్మా అంటాడు. అదే చంద్రబాబు నాయుడు అన్నాడు, అదే రాజశేఖర్ రెడ్డి అన్నాడు, అదే కేటీఆర్ అంటున్నాడు. ఎవ్వడు అవసరం లేదు ఐటీ రావడానికి హైదరాబాద్లో. శాచురేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు పూనాకు పోతున్నారు, ఇంకో సీట్ వైజాగ్ పోతున్నారు, విజయవాడ పోతున్నారు. వాళ్ళకి $1 దాటిందంటే రియల్ ఎస్టేట్ వాల్యూ, రెంట్ స్క్వేర్ ఫీట్కి $0.75 దాటిందంటే చాలా కంపెనీలు వెళ్ళిపోతాయి. పసుపు బోర్డు, ఆల్రెడీ స్పైసెస్ బోర్డు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. కొత్తగా నిజామాబాద్ కోసం నేనే తెచ్చానని బాండ్ పేపర్ మీద సంతకం చేసి పసుపు బోర్డు తెస్తానని చెప్పిన వ్యక్తి స్పైసెస్ బోర్డుతో తనని తాను పక్కకు తప్పుకుంటున్నారా ఆ విషయం నుంచి? నేనేం తప్పుకుంటలేను. ఐఎమ్ సర్వింగ్ మై పీపుల్. ఇప్పుడు ఇందాక చెప్పిన మీకు కొత్తగా మీరు తెచ్చింది ఏంటి? రోడ్ వేస్తాం. వేసిన మర్నాడు ఎలక్ట్రిసిటీ వాడు వచ్చి తవ్వుతాడు, పూడ్చాడు, మట్టితో పూడ్చిపోతాడు. మళ్ళీ రోడ్ వేస్తారు, మళ్ళీ రిపేర్ ఖర్చు, రోడ్ వేయడం ఖర్చు ఫస్ట్, ప్రిన్సిపల్ ఖర్చు 1 టైం, అది ఓకే. దాన్ని రిపేర్ చేసి మళ్ళీ 4 రోజులు ఆగి టెలిఫోన్ వచ్చి తవ్వుతాడు, మళ్ళీ 10 రోజులు ఆగి డ్రైనేజ్ వచ్చి తవ్వుతాడు. ఇదంతా ఎందుకు అవుతుంది? ఇది మనం దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం. సో ఐఎమ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. స్పైస్ బోర్డ్ అనేది ఇట్స్ అ కోఆర్డినేటింగ్ బిట్వీన్, ఇట్స్ అ బిగ్గర్ బోర్డ్. It will coordinate between railways, it coordinates with agriculture, it coordinates with food processing, and it itself is under commerce. Okay, so దానికి ఎగుమతులకి పసుపు ఎగుమతి, మిర్చి ఎగుమతి అయ్యే పదార్థం, చాలా స్పైసెస్ ఎగుమతి అయ్యే పదార్థాలు కాబట్టి స్పైస్ బోర్డ్ అన్నది పెట్టి, ఆ స్పైస్ బోర్డ్లో ఒకటిగా వన్ అమాంగ్ దెమ్ కాకుండా సపరేట్గా కావాలనేది కదా వాళ్ళ డిమాండ్. మీరు ఆ డిమాండ్తోనే కదా ఎంపీ అయ్యారు. రోజా గారు, సో ఇఫ్ యూ ఆర్ బ్రేకింగ్ మీ వెన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ద సబ్జెక్ట్, దెర్ ఇస్ నో పాయింట్ యూ ఆస్కింగ్ ద క్వశ్చన్. సో మీరు వెయిట్ చేయండి, నేను చెప్పేవారు.
సో స్పైస్ బోర్డ్ అనేది అంత ఆలోచన చేసి 1987లో పెట్టారు కదా. ఆ తర్వాత దానికి బడ్జెట్ తక్కువ, ఇన్ని ఇస్తుంది, కొంచెం ఇస్తుంది. ఫస్ట్లో ఇచ్చారు, 90 వరకు ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ వాళ్ళు పట్టించుకోలే. ఇప్పుడు ఎవరైతే మేడము ఎమ్మెల్సీ గారు, లోకల్ బాడీ ఎమ్మెల్సీ గారు మాట్లాడుతున్నారో, అరవింద్ ఈ బోర్డు అన్నాడు, ఈ బోర్డు పసుపు రైతులకు ఏం చేయలేదని పోయిన సంవత్సరం లెటర్ రాసింది. అక్టోబర్ 5 నాడు స్పైస్ బోర్డు ఆమెకి రిప్లై ఇచ్చింది, 1,20,30,00,000 తెచ్చిందని చెప్పింది. అక్టోబర్ తర్వాత మళ్ళీ 2 సార్లు బడ్జెట్ వచ్చింది, 6 కోట్ల లెక్కలు నేను చెప్పిన. కానీ ఇదే పదవి కదా, అదే ఎంపీ కదా, ఇంకా నువ్వైతే ముఖ్యమంత్రి కూతురువా. నేనంటే మామూలు కార్యకర్తని కదా, ఈమె ముఖ్యమంత్రి కూతురు. ఈమె ఎంతసేపు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఏడ్చే బదులు స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది ఒక లెక్క, అదేం చేయలేదు ఒకటి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్పైస్ బోర్డు నుంచి ఈమె తెచ్చింది బడ్జెట్ 0, ఆల్మోస్ట్ 0. 13 బాయిలర్లు, 4 పాలిషర్లు, షీట్స్ కూడా 0. నేను వచ్చినాక 200 పైన బాయిలర్లు, 200 పైన పాలిషర్లు, 7,500 టార్పాలిన్లు ఇప్పుడు తెచ్చిన. అందులో మళ్ళీ సంవత్సరంన్నర నాది కోవిడ్లో పోయింది, కోవిడ్లో పోయింది. డబ్బులు ఇలే, కొత్త స్కీమ్స్కి దేనికి కూడా డబ్బులు ఇలే. నేను 30 crore స్కీమ్స్ తీసుకొచ్చిన. 30 crore స్కీమ్ పసుపు రైతుల కోసం స్పైస్ బోర్డ్ అక్కడ ఎక్స్టెన్షన్ సెంటర్ పెట్టి 30 crore స్కీమ్ మన కోసం, పసుపు కోసమే పెట్టింది ఆ ఎక్స్టెన్షన్ సెంటర్. 30 crore స్కీమ్ తీసుకొచ్చి అందులో 16 కోట్ల రూపాయలు, 16 నుంచి 17 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇప్పిస్తూ ఈ స్కీమ్ తేవడం జరిగింది. ఇందులో ఇవన్నీ ఇవ్వటం కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ పెంచడం, రైతులకు అవగాహన కల్పించడం, ఎక్స్పోర్ట్ లైసెన్సులు ఇప్పించడం, ఎఫ్పిఓలు క్రియేట్ చేయటము, రానున్న కాలంలో వేర్ హౌజులు, కోల్డ్ స్టోరేజ్లు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ పండిన పంట కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని ఈసారి 10,000కి అమ్ముకున్నారు. సో ఈమె సమయంలో ఇచ్చింది 0. 25,000 కోట్లు తెచ్చాము అని శ్వేతపత్రం కూడా రిలీజ్ చేసామని చెప్తాను. అందుకనే 75,000తో ఓడగొట్టారు. కానీ ఆమె తెచ్చింది 0 టార్పాలిన్లు అండి. కొద్దిగానే బుద్ధి ఉండాలి కదండి. మీకు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో 2018లో ఇంటర్వ్యూ చేసిన, ఈమె పెద్ద మొద్దు అన్న. ఐఎమ్ స్టిక్కింగ్ టు ద వర్డ్. ఆమె పెద్ద మొద్దు, అందుకబట్టి ఏం జీరో పర్ఫార్మెన్స్. అందుకనే 75,000 ఓట్లతో ఓడిపోయింది. ఏంది ఈ ముఖ్యమంత్రి బిడ్డే 11 బాయిలర్ తెస్తుందా, 4 పాలిషర్లు తెస్తుందా, 0 టార్పాలిన్లు తెస్తుందా? ఆమె సమయంలో 4 నుంచి 5,000 కోట్లు, 5,000 రూపాయలు పలికింది రేటు, యావరేజ్ 5,000 రూపాయలు పలికింది రేటు పసుపుకి. అలా అయ్యా మేనిఫెస్టోలో ఎంఐఎస్ స్కీమ్ కింద రైతులకు బెనిఫిట్ అయ్యేటట్టు చేస్తాము అని మేనిఫెస్టోలో ఉంది 2014లో. మరి ఎంఐఎస్ స్కీమ్ కింద పెడుతున్నారా? 5,000 రూపాయలు వస్తుంది పసుపు రైతులకి, 2,000 రూపాయలు బోనస్ ఇద్దాము అని చెప్పొచ్చు కదా. ఆనాడు చంద్రబాబు నాయుడు ఇచ్చిండు ఆంధ్రాలో, ఇవాళ జగన్ కూడా ఇస్తున్నాడు. పోయిన సంవత్సరం ఇచ్చిండు, ఈ సంవత్సరం ఇచ్చిండు జగన్. మరి మీకేం రోగం పుట్టింది? ఎంఐఎస్ స్కీమ్ కింద ఎందుకు పెట్టలే? మేనిఫెస్టోలో మీ అయ్యా రాయలేదా? ఇవన్నీ ఎందుకమ్మా? గమ్మున వచ్చి నిలబడి రాదు. నీకు అంత ధీమా ఉంటే నువ్వు ముఖ్యమంత్రి బిడ్డవు కదా, నేనైతే కార్యకర్తనే, మళ్ళీ నిలబడు. సరే మేము కార్యకర్త, మా మోడీ గారు కూడా కార్యకర్తనే. ఆయనకు ఆ ఉద్యోగము, నాకు ఈ ఉద్యోగం. ఆయన పిఎం, దాన్ని రివర్స్ చేస్తే ఎంపీ నేను. ఆమె ముఖ్యమంత్రి కూతురు, ఆమె ఫ్యామిలీ ఉద్యోగం, ఆమె ఎమ్మెల్సీ ఉద్యోగం కాదు, ఫ్యామిలీ ఇచ్చిన ఉద్యోగం. ఆమె ఓటమి పాలైంది, ఆమెకు ఉద్యోగం ఇవ్వలే, పబ్లిక్ ఇవ్వలే. మోదీ గారు పబ్లిక్ ఇచ్చిండ్రు, నాకు భారతీయులే ఇచ్చిండ్రు. ఆమెకు భారతీయులు ఉద్యోగం ఇవ్వలే, కేసీఆర్ ఇచ్చుకున్న ఉద్యోగం. మరి రమ్మని వచ్చి నిలబడమనండి 2024లో. నువ్వు పెద్ద నాయకురాలువా, మరి నేను మంచి కార్యకర్తనా, ప్రజలు నిర్ణయిస్తారు. హో జాతా ఆ జాओ కడితే నా ఫిర్ కడితే లడితే. ఏంటంత ధీమా? ఇప్పుడు మీ బాండ్ పేపర్ని పట్టుకుని తిరుగుతున్నారు, అదే అస్త్రంగా వాళ్ళు చూపిస్తారు. నా కోరిక అదే పట్టుకొని తిరగాలి. మీరు చాలాసార్లు చెప్పారు, రైతులందరూ నాకు అంబాసిడర్ కార్ అడిగితే నేను వాళ్ళకి బెంజ్ కార్ తీసుకొచ్చి ఇచ్చాను అని చెప్పారు. కానీ మరి ఆ బెంజ్ కార్తో నిజంగా రైతులు సాటిస్ఫాక్టరీగా ఉన్నారా? ఉంటే ఈ రాజకీయం ఎందుకు మళ్ళీ పసుపు బోర్డు చుట్టూ తిరుగుతూ ఉంది? నిజామాబాద్ 94,000 ఓట్లు రైతులు వేసుకున్నారు. అందులోంచి 50 నుంచి 60,000 ఓట్లు రేపు బీజేపీకి వేసేటట్టు నేను చేసుకుంటా. అది నా ధీమా. ఈమెకి నిజంగా పనిచేసి ఉంటే వచ్చి నిలబడమనండి. ఎవరు అడ్డుకున్నారు సార్? ఎవరు అడ్డుకున్నారు? అలా అయ్యే టికెట్ ఇవ్వాలి. ఆమె సొంత పార్టీ, ఫ్యామిలీ పార్టీ. నాన్న నాకు ఎమ్మెల్సీ జై, నేను ఓడిపోయినా అన్నది కదా. నాన్న నేను మళ్ళీ నిజామాబాద్ నుంచి నిల్చుంటా అంటే అయిపోయి ఇస్తాడు, తీసుకో బిడ్డ అని ఇస్తాడు. నిలబడమనండి.
అరవింద్ కూడా నిజామాబాద్ ఎంపీగా. ఫ్రమ్ ద బిగినింగ్ నేను వచ్చిందే మోడీ గారి నాయకత్వం బలపరచడానికి, బీజేపీ బలపరచడానికి. నా ఇంట్రెస్ట్ పార్లమెంట్, దెర్ ఇస్ నో డౌట్. ఇఫ్ పార్టీ ఇన్స్ట్రక్ట్స్ మీ టు కంటెస్ట్ అసెంబ్లీ, ఐ విల్ హ్యావ్ టు కంటెస్ట్. లాస్ట్ టైం కూడా అన్నారు 2018లో, నా వల్ల కాదు సార్, నాకు 4 నెలల తర్వాత నాకు ఎలక్షన్ ఉంది, అందులో ముఖ్యమంత్రి బిడ్డే ఉంది, నేను వాళ్ళు మొత్తం ఫోర్స్ అంతా దింపుతారు, ఇక పైసలు అయితే విచ్చలవిడిగా ఉంటాయి, ఐ కెనాట్ అని అమిత్ షా గారు చెప్పి తప్పుకున్నా. ఈసారి అయితే తప్పుకోలేం కదా, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అందరూ నిలబడమంటే నిలబడాలి. ఇప్పుడు అసెంబ్లీకి కనుక ఒకవేళ వస్తే సీఎం అభ్యర్థి అరవిందేనా? లేదండి, ఈ క్వశ్చన్ మీరు మోదీ గారిని అడగాలి. సో అధిష్టానం ఆదేశిస్తే సీఎం అభ్యర్థిగా ఉండడానికి అరవింద్కి ఏమాత్రం సంకోచం లేదు. నేను ఫలానా పదవి కోసం రాజకీయాల్లో రాలేదండి, నేను ఒక ప్యాషన్ తోటి రాజకీయంలోకి వచ్చాను. మోదీ గారి నాయకత్వాన్ని నమ్మి, నాకు నా లోపల ఉన్న జాతీయత భావానికి ఈయన కరెక్ట్ క్యాండిడేట్, కరెక్ట్ లీడర్ అని చెప్పి బలపరచడానికి వచ్చాను. దానికి ఏ పదవి వస్తుంది, ఏ పదవి రాదు అన్నది పక్కన పెడితే, ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నేషనల్ పాలిటిక్స్. మోదీ గారి కింద ఒక సంవత్సరం పనిచేస్తే మనం మనుషులము, మన సిస్టమ్స్ రిఫైన్ అవుతుందని నమ్మే వ్యక్తిని. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీల్ హ్యావ్ టు గో విత్ ద పార్టీస్ అడ్వైస్. కానీ ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఇన్ రేస్ ఫర్ ఎనీ పొజిషన్ ఇన్ ద స్టేట్. నాకు ఆశ కూడా లేదు, నాకు కోరిక కూడా లేదు, నాకు ఇంట్రెస్ట్ కూడా తక్కువే. ప్రభుత్వం మార్చాలన్న ఇంట్రెస్ట్ మాత్రం బాగుంది, మార్చి తీరుతాం. ఇక్కడ నుంచి ఓ 12-14 ఎంపీలని బీజేపీకి మనం ఢిల్లీలో పంపితే తెలంగాణ వాల్యూ ఢిల్లీలో పెరుగుతుంది. దాన్ని కూడా, ఆ పాలసీని కూడా నమ్ముతాను. ఇక్కడ ప్రభుత్వం ఏర్పడి ఇక్కడ నుంచి 12 పైన ఎంపీలు పోతే తెలంగాణకి మంచిది, తెలంగాణ వాల్యూ ఢిల్లీలో పెరుగుతుంది అని నేను నమ్ముతాను. ఏంటి అరవింద్ ధీమా? నెక్స్ట్ టీఆర్ఎస్ కనుక అధికారంలోకి వస్తే నేను గొంతు కోసుకుంటా అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే ఇట్లాంటి క్వశ్చనే మీరు గెలుస్తారని ఏంటి ధీమా అని అడిగి 2018 నేను గెలుస్తానండి అని చెప్పిన, కవిత మొద్దు అని చెప్పిన. కేసీఆర్ అనే అతను భ్రష్టు అయిపోయాడు, భ్రష్టు, ప్రజలకి వ్యతిరేక అయిపోయాడు, తెలంగాణని నట్టేట ముంచుతున్నాడు. ఆయన పిల్లలు పూర్తిగా చెడిపోయారు. అడ్మినిస్ట్రేషన్ మీద సున్నా అవగాహన, ఇంట్రెస్ట్, దోపిడీ దోపిడీ దోపిడీ. ఇది నా ధీమా. అటువైపు నరేంద్ర మోడీ ఏ రకంగా పనిచేస్తున్నాడో ప్రపంచం అంతా చూస్తుంది. వాళ్ళ మీకు ఇంటర్వ్యూలో కూడా చాలా అంశాలు చెప్పిన, అది మా ధీమా. ఇది ఈ డబల్ ఇంజన్ సర్కారే కాదు, డబల్ ఇంజన్ స్పీడ్లో గవర్నమెంట్ మారుస్తాం ఇక్కడ. కానీ తెలంగాణలో అభివృద్ధి చూసి పక్క రాష్ట్రాలు తెలంగాణ గురించే మాట్లాడుకుంటున్నాయి అని చెప్పి మొన్న ప్లీనరీలోనే మనం టీఆర్ఎస్ ప్లీనరీలో కేటీఆర్ గారు వ్యాఖ్యలు విన్నాం మనం. మరి తెలంగాణలో అభివృద్ధి శూన్యమని అరవింద్ అంటున్నారు. అవును, అందరు పక్క రాష్ట్రాల్లో అందరు రైతులందరూ తెలంగాణలో ఫ్రీ ఫర్టిలైజర్లు వస్తున్నాయి, ఫ్రీ యూరియా వస్తున్నది. వాళ్ళు ఒకటే ఇన్స్టాల్మెంట్లో మొత్తం రుణమాఫీ చేసేసిండు. ప్రతి మహిళకి, గరీబ్ మహిళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించండు. అరే అక్కడ ఆదివాసీలకి, బంజారాలకి, ఎస్సీలకి అందరికీ 3 ఎకరాలు ఇచ్చిండు. అరే అందరి పిల్లలు, కేసీఆర్ మనవడు గరీబోడు ఆటో డ్రైవర్ పిల్లగాడు ఒకటే స్కూల్కి పోతాడు, కేజీ టు పీజీ ఉచిత విద్య. హాస్పిటల్ చకచకలు ఆడతాయి, 5 స్టార్ హోటళ్ళ లాగా ఉంటాయి. గవర్నమెంట్ స్కూళ్ళల్లోకి పోతే మాత్రం ఇట్లా పిల్లలు స్కూల్ నుంచి బయటికి రాబుద్ది కాదు, పిల్లలకి అంత నీట్గా ఉంటాయి అని పక్క రాష్ట్రం కూడా వస్తుంది. బుద్ధి ఉండాలి ఆ చెప్పేటోడు, కొంచెమైనా కడుపుకు అన్నం తింటున్నాడా, గడి తింటున్నాడు ఆ కేటీఆర్ అనేటోడు. ఒకసారి నా ఎంబడి రమ్మానండి. ఎందుకండి ఇంతగానం? నేను నా సెక్యూరిటీ తీసి పడేస్తాను, ఆయన పెట్టుకోమన్నాను సెక్యూరిటీ. నా నియోజకవర్గం కానీ ఎక్కడైనా రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్లోకి పోదాం రండి, ఉస్మానియా గాంధీకి పోదాం రండి, మా నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోదాం రండి, రైతుల మధ్యలోకి పోదాం రండి. ఎందుకు పసుపు రైతుల మధ్యలోకి పోదాం రండి. వాళ్ళు అయ్యా చెప్పలేదా, కొనా కొమ్ము కొట్ట పీక్తా, మహిళలకి, మహిళా సంఘాలకి పసుపిస్తా, వాళ్ళతోటి ప్రాసెస్ చేపిస్తా, వాళ్ళతోటి ఎక్స్పోర్ట్ చేపిస్తా అని మా మోర్తాడులో చెప్పలేదా? చెప్పిండు కదా, ఆ వీడియోలు ప్లే చేస్తూనే ఉంటాం. అలా మేనిఫెస్టోలో రాయలేదా ఎంఐఎస్ పథకం కింద పెడతా అని?
అరే మన రాష్ట్రంలో ఉద్యోగం లేనోడికి ఇంటింటికి ఉద్యోగం ఇచ్చిండ్రు. ఇంటింటికి ఉద్యోగం ఇచ్చినాక కూడా ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 3016 రూపాయలు ఇస్తున్నాడు కేసీఆర్. యువత అంతా కేసీఆర్ పిచ్చి మీద తిరుగుతున్నారు. రైతులకు కూడా గంజాయి ఇస్తున్నాడు. గంజాయి కేసీఆర్ కొడుకు రాష్ట్రంలో బియ్యం బ్లాక్ మార్కెట్ చేసుకుంటా పాండవలలో గంజాయి అమ్మిస్తున్నాడు. ఆయన ఎమ్మెల్యేలు గంజాయి బిజినెస్ చేస్తున్నారు, డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు. కానీ ఆ డ్రగ్స్ తీసుకునేదే అరవింద్ అని టీఆర్ఎస్ నేతలు చాలా ఘాటు విమర్శలు చేస్తున్నారు. రమ్మనండి, మరి రమ్మనండి, అలా కేటీఆర్ రమ్మనండి, నేను వస్తా, ఇద్దాం, టెస్ట్ ఇద్దాం, రమ్మనండి. ఊక విమర్శలు చేసుడు ఎందుకు రోజా గారు? అలా కేటీఆర్ చెల్లెని నిలబడమంటున్నా ఎలక్షన్, కేటీఆర్ని టెస్ట్కు రమ్మంటున్నా. మా బండి సంజయ్ గారిని తీసుకొస్తా, తంబాకు టెస్ట్ చేపిద్దాం, నాకు డ్రగ్స్ టెస్ట్ చేయండి, కేటీఆర్కి డ్రగ్స్ టెస్ట్ చేయండి. రేవంత్ రెడ్డికి వస్తానడు కదా, ఛాలెంజ్ చేసుకున్నారు కదా, మరి ఎందుకు పారిపోయాడు? అసలు తెలంగాణలో వ్యూహం ఏంటి అని అంటే బీజేపీ, టీఆర్ఎస్ ఈ రెండు కాంగ్రెస్ని అధికారంలోకి రానివ్వకుండా చేయడమే ఈ రెండు పార్టీల లక్ష్యం. ఆ దిశగానే వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎవరు అవసరం లేదు, రాహుల్ గాంధీ చాలు దానికి. అధికారంలోకి రాకుండా ఉండడానికి రాహుల్ గాంధీ చాలు. అదే అందుకే నాకు రేవంత్ రెడ్డిని చూస్తే జాలేస్తుంది. ఈయనేమో ఇక్కడ రోడ్ల మీద తిప్పలు పడుతుండే, ఆయనేమో ఆడ పబ్బులలో డ్యాన్స్ చేస్తుంది. పార్టీకి వెళ్ళడం తప్పని అంటలేనండి, చెప్తున్నా, కష్టపడుతుండే ఆయననేమో ఎంజాయ్ చేస్తాను. అరవింద్ పార్టీలకు వెళ్ళరా? ఎంజాయ్ చేయాలండి, చేయాలి, దర్ ఇస్ నో డౌట్. చెప్తున్నా మీకు, అంటే ఈయనకు ఉన్న చిత్తశుద్ధి ఆయనకు లేదు అని చెప్తున్నా. ప్రజలు చూడరా? అరవింద్, రోజా గారు ఎందుకండి, ప్రజలు కూడా చూస్తారు కదా. మీ ఆయననేమో మీకు ప్రధానమంత్రి అభ్యర్థి, ఇటు దిక్కేమో పాపం మీ కర్మగాలి నరేంద్ర మోడీ. నెక్స్ట్ థర్డ్ ఫ్రంట్ వస్తుంది, దేశ్ కా నేత కేసీఆర్ గారు దేశ్ కా నేత అని ఆయన తిరుగుతున్నాడు. ఎలా చూస్తున్నారు? నేను చూస్తలేను, టైం వేస్ట్. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన నేషనల్ పాలిటిక్స్కి వెళ్ళిపోతారు అని. డెమోక్రటిక్ కంట్రీ, వెళ్ళిపోవచ్చు. ఇవాళ ఓవైసీ కూడా, నేను చదవలేదు, విన్నా, ఓవైసీ కూడా ఓల్డ్ సిటీ దాటి వచ్చి కంటెస్ట్ చేస్తానంట. డెమోక్రటిక్ కంట్రీ, యూపీ ఆర్ వెల్కమ్ టు కంటెస్ట్. కవిత ఈజ్ వెల్కమ్ టు కంటెస్ట్ అగైన్ ఫ్రమ్ నిజామాబాద్, ప్లీజ్ కమ్. నిజామాబాద్ పాలిటిక్స్ అంతా కవిత వర్సెస్ అరవింద్గానే ఉంటాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీనా, అది అరవింద్ వర్సెస్ కవితనా? 17 లోక్సభ స్థానాలు ఉంటే ఎందుకు ఎప్పుడూ నిజామాబాదే వార్తల్లో ఉంటుంది? మంచిదే, నాకు మంచిదే వార్తల్లో ఉంటాయి. నా నియోజకవర్గం వార్తల్లో ఉంటాయి, నాకు మంచిది. అది ఎందుకో తెలిస్తే నాకు కూడా మీరు చెప్పండి, దాన్ని ఇంకా పెంచుతాము. రోజు పొద్దున్న లేచి రాడ్లు పట్టుకొని కొడతాము, వడ్లు తీసుకొచ్చి నా ఇంటి ముందర పోసిండ్రు, సాయంత్రానికి నేను కొంటా అన్నాడు కేసీఆర్. మరి సాయంత్రానికి మీ బాపు కొంటా అంటే నా ముందర ఎందుకు వారు పోసినావు? వేస్ట్, పైసలు వేస్ట్. మీ అక్క 5 ఏళ్ళు ఎంపీగా ఉంటే 5,000 రూపాయలు లేకుండే, నేను 3 ఏళ్ళల్లో 2 సంవత్సరాలు 9,000 10,000 దాటించినాము పసుపు ధర. ఎంఎస్పీ కదండి, మార్కెట్ ప్రైస్. నేను 3 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు 10,000 అయింది. మరి నేను 6 కోట్ల రూపాయలు తెచ్చిన, మీ అక్క 6 లక్షల రూపాయలు తెలే. నేను 3 ఏళ్లలో అందులో సంవత్సరంన్నర కోవిడ్, మళ్ళీ నేను అది కూడా చెప్తా ఉంటా మీకు, మాటికి చెప్తా ఉంటా. మాకు బాధ, మేము 3 సంవత్సరాలలో 2 సంవత్సరాలు మా ఎంపీ ల్యాడ్స్ 10 కోట్లు తీసేసిండ్రు. ఏమని అంటే మోదీ గారు టీకాలు ఇచ్చినాం కదా చెప్పుకోపోండి అంటారు. ప్రజలకు ఇచ్చిన టీకాలు ఎంపీ ల్యాడ్స్ పైసలతో ఇచ్చినాం. మాకు ఇస్తారా 5 కోట్లు, 7 నియోజకవర్గాలలో పంచాలి అంటే నియోజకవర్గం 70 లక్షలు వస్తాయి. అవే తక్కువ, దాంట్లో 2 సంవత్సరాలు తీసేసిండ్రు. సంవత్సరంన్నర కోవిడ్లో పోయి ఏ కొత్త స్కీమ్ వద్దన్నారు. దాంట్లో నేను 6 కోట్లు తెచ్చిన. కానీ వాళ్ళు 25,000 కోట్లు తెచ్చామంటుంటే మీరు 6 కోట్లు ఎంత జుజుబీ? అది 25,000 కోట్లు ఎక్కడికి తెచ్చిండ్రు? వాళ్ళ ఇంట్లోకి తెచ్చుకున్నారా? ఎక్కడికి తెచ్చిండ్రు? అప్పుడు చెప్పింది ఆమె, నేను 2000, 1800, 1400 ప్రాజెక్టులు తీసుకొచ్చినా అని చెప్పింది. అప్పుడు ఏం బ్యూటీ పార్లర్లు తెచ్చిందా? ముస్లింలకి పంక్చర్ షాపులు పెట్టించిందా? ఏం పెట్టించింది చెప్పాలి కదా. అవి చెప్పదు. నేను ఇన్ని కోట్లు తెచ్చినా, అన్ని కోట్లు తెచ్చినా, ఇన్ని వేల కోట్లు తెచ్చినా. మరి తెచ్చి నువ్వు చేసి ఉంటే ప్రజలు నీ కోట్లు ఎత్తారు కదా. ప్రభుత్వం నీదే ఉండే, మీ అయ్యనే ముఖ్యమంత్రి ఉండే, పోలీసు వాళ్ళు మీ మాట చెప్తేనే వింటారు, ఆఫీసర్లు మీ మాట చెప్పిననే వింటారు. మరి నువ్వు 1,00,000 కోట్లతో ఎందుకు ఓడిపోయినావు తల్లి? 25,000 కోట్లు తెస్తే
అదేదో నాకే కరెక్ట్గా ఎక్కడెక్కడ తెచ్చిన నేను కూడా ఓటేస్తుంటే కదా నీకు. నడ్డా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి కాదు తెలంగాణ రజాకార్ల సమితి అన్నారు. ఇదంతా కమ్యూనల్ హార్మనీని దెబ్బతీసే వ్యాఖ్యలు కావా? కమ్యూనల్ హార్మనీ దెబ్బతీసే వ్యాఖ్య ఎట్లయితుందండి? మీ గ్రూప్ 1 ఎగ్జామ్ ఉర్దూ అంటే ఉద్యోగాలు ఇచ్చిండ్రా నాయన 8 సంవత్సరాలు అనుకుంటే అందులో సచినోడు ఉర్దూ తెచ్చి మిడకబెట్టిండు. ఆ ఉర్దూని జాతీయ భాష చేసింది ఈ బీజేపీ టీడీపీ కలిపి కదా. మీరు గ్రూప్ 1లో ఉర్దూ తీసుకొచ్చి పెట్టిండ్రు. అందులో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుందా? ఉర్దూలో ఓడి రాస్తాడండి, ముస్లిమే రాస్తాడు. కరెక్షన్ ఓడి చేయాలండి, మీకు రాదు నాకు రాదు ఉర్దూ, మరి ఓడి చేయాలి కరెక్షను, మళ్ళీ ముస్లిమే చేస్తాడు. ఇక మన హిందువులందరం ఏం చేద్దాం? గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4లో వచ్చే ఉద్యోగాలు తీసుకుందాం, వీళ్ళకి సలాం కొడదాం. అయితే ఉర్దూ భాషని జాతీయ భాషగా చేసిన దాంట్లో బీజేపీ దట్ ఈస్ వై వీ ఫీల్ వీఆర్ సెక్యులర్ పార్టీ. దీస్ ఫెలోస్ ఆర్ నాట్ సెక్యులర్ పార్టీస్. 22 భాషలలో యూపీఎస్సీ రాయొచ్చు. ఉద్యోగం తర్వాత ఎగ్జామ్ తర్వాత డీటెయిల్డ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ ఇంటర్వ్యూ ఎందుకు బీకేసారు? అంటే ఉద్యోగాలు అమ్ముకుందామనే. అమ్ముకున్న అవసరం లేదు, ఫ్రీగా ఇస్తారు వీళ్ళు. ముస్లింలకి కలెక్టర్లు, డిప్టీ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాడు కేసీఆర్. ఆ జియో 317లో లాస్ట్ పారాగ్రాఫ్ ఉంది, నా ఇష్టం ఉన్నోడికి నేను ఇష్టం ఉన్న దగ్గర ట్రాన్స్ఫర్ చేసుకుంటా అంటది ఆ పారాగ్రాఫ్. అంతవరకు ఇన్ని పేజీల కథ చెప్పిండు, ట్రాన్స్ఫర్ అవుతుందికి ఇవి గైడ్లైన్స్ అని. లాస్ట్లో ఒకటి పెట్టుకున్నాడు, నా ఇష్టం అని పెట్టుకున్నాడు 317లో. ఇప్పుడేమో గ్రూప్ 1లో ఉర్దూ తెచ్చిపెట్టిండు, ఇంటర్వ్యూ తీసేసిండు. రాజ్యాంగంలో ఉర్దూ కూడా రాయొచ్చు అని ఉన్నది, అరవింద్కి తెలియదు అంటాడు. మరి రాజ్యాంగంలో గవర్నర్ గారికి మర్యాద ఇవ్వాలని కూడా ఉన్నది. మరి ఇవన్నీ మీకు అంతగానం రాజ్యాంగం తెలిస్తే మీ ముక్కుగానికి రాజ్యాంగం మార్చమని ఒకటి చెప్పిండు. ఇది మార్చాల రాజ్యాంగం అని ఎందుకు అంటున్నాడు? అంత ఇష్టం ఉంటే రాజ్యాంగం గవర్నర్ మర్యాద ఇవ్వాలని లేదా రాజ్యాంగంలో? నీ అయ్యే సొమ్ము కాదు కదా, ఇంకా ప్రజల సొమ్ము. గవర్నర్కి ప్రోటోకాల్ ఇవ్వటం, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, సెంట్రల్ సర్వీసెస్ ఆఫీసర్లు, వాళ్ళకు కూడా బుద్ధి ఉండాలి. ముఖ్యమంత్రి చెప్పంగానే గవర్నర్ దగ్గర పోకుండా ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి తప్పు అవుతుంది. అది ఇట్ ఈస్ దేర్ ప్రోటోకాల్, దే హ్యావ్ టు గో. రాజకీయాలకు అతీతంగా గవర్నర్ చేయాలి అనేటువంటిది మరి రాజకీయంగా ఏం చేసిందండి? బీజేపీ కోటేమని చెప్పిందా? గవర్నర్ గారు చెప్పిండ్రా? ప్రజల సమస్యల కోసం బయట బాక్స్ పెడితే తప్ప, ప్రశ్నించడం తప్ప, యూనివర్సిటీలకి ఒక్క యూనివర్సిటీ దాకా ఒక వీసీ లేకపోవడం తప్ప, అడిగితే తప్ప. ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ పంపించిండ్రు, అది కూడా పబ్లిక్ సర్వీస్ కోటాలో ఏదో పెట్టి పంపినట. ఆయన పబ్లిక్ సర్వీస్ ఏం చేయలేదు సార్, వేరే కోటాలో పెట్టుకోండి, ఇందులో నేను ఇయ్యలేనని చెప్పడం తప్ప, రాజ్యాంగంలో ఏముందో అది కేసీఆర్ చెప్పడం తప్ప, రాజ్యాంగం మీద కేసీఆర్ లెక్చర్ ఇవ్వడం తప్ప. రాజ్యాంగం అంటే పెద్దోడా కేసీఆర్? మందు కొట్టి ఏం ఆలోచిస్తున్నాడేమో, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే తప్ప. అవి మహిళని చూడకుండా ఇష్టం ఉన్నట్టు ఆమె రిపబ్లిక్ డే నాడు ఆమె అడ్రస్కి బాయ్కాట్ చేయటం, ఆమె టీ పార్టీ పెడితే బాయ్కాట్ చేయటం, ఆమె గుళ్ళలోకి పోతే ప్రోటోకాల్ పాటించకపోవటం. ఈ రాజ్యాంగం నేర్పిందా నీకు? ముస్లింల ఓట్లు కావాలంటే రాజ్యాంగం, మరి వేరే హిందువులని వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడుతుంది రాజ్యాంగం లేదా? రాజ్యాంగం మార్చే హక్కు మాకున్నది పార్లమెంట్లో, మార్చినాం కూడా, అవి మారుస్తాం కూడా చెప్తున్నా మీకు. మీ ఇష్టమే, పార్లమెంట్కి ఉన్నది, అది మేమే తయారు చేసేది. మారుస్తాం కూడా. మాకు సెక్యులర్ పదం తీసేయాలా రాజ్యాంగం నుంచి అంటే మాకు ఉంది హక్కు, తీసేయచ్చు మేము. హిందువులకి పాకిస్తాన్లో అన్యాయం అవుతున్నది, బంగ్లాదేశ్లో అన్యాయం అవుతున్నది, మర్డర్లు అయిపోయినాయి, రేపులు అయిపోయినాయి, హిందూ మతం ఖతం చేసేసిరాడా. ఇక్కడ కూడా రానున్న కాలంలో థ్రెట్ ఉన్నది అనుకుంటే, పార్లమెంట్ అనుకుంటే మార్చవచ్చు. మధుర గురించి మీరు చేసిన వ్యాఖ్యలు ఇంకా హీట్ పుట్టించవా? ఇప్పుడు ఉన్నటువంటి ఆలయంలో నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, హిందువులకి చెప్తా ఉన్నా, జై శ్రీరామ్ అన్న సమయం దగ్గర పడింది. మనకు కావాల్సింది అయోధ్యలో మనకు అవుతున్నది. రాధే అని చెప్పడం మొదలుపెట్టాలి. కృష్ణ జన్మభూమి జైలు 1987లో నేను పోయినా. నేను జైల్లోకి పోయి చూసిన. నేనప్పుడు 11 సంవత్సరాల పిల్లగాన్ని. దాని మీద మస్జిద్ ఉన్నది, అంత పెద్ద మస్జిద్ ఉన్నది అని గమనించలేదు. లేదా నన్ను అప్పుడు దానిలోకి వెళ్ళడానికి వేరే రూట్ ఉండే. సో ఆ రూట్లో మస్జిద్ కనబడలేదేమో. ఐ వాజ్ అ కిడ్. నేను మొన్న వింటర్ సెషన్లో 2021 వింటర్ సెషన్లో పోయినా. అది చూస్తే ఆ జన్మస్థలం జైల్లోకి పోనీయడం అంటే కృష్ణ జన్మభూమి ఏదైతే జైల్లో పుట్టిండో కృష్ణుడు,
అక్కడ పోవడం బంద్ చేయించిండ్రు. చూస్తే ఎంత పెద్ద మస్జిద్ ఉందండి అక్కడ. దాన్ని కూలగొట్టడం అనేది ఎవడో వచ్చి అవలగాడు వచ్చేసి ఏడుకెళ్ళో వచ్చేసి మన మందిరాలు కూలగొట్టి మస్జిద్లు కట్టేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ అని పదం పెట్టుకుంటే ఇవి ఉంచుకుంటారా? ఎందుకండి అయోధ్యలోనే పుట్టాలా? రామ జన్మభూమి తెలంగాణ ఎంత పెద్ద ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నామో రామ మందిరం కూడా దానికంటే పెద్ద ఉద్యమం చేసి తెచ్చుకున్నాము. సౌత్ నుంచి ఎందుకు పుట్టొద్దు? మథురాలో మస్జిద్ హట్నా చాయ్యే, మథురామే మస్జిద్ హట్నా చాయ్యే అని సౌత్ నుంచే మొదలు కావాలి. అదే అంటున్నా. రాధే రాధే అన్న వ్యాఖ్య మనము ఇంప్లిమెంట్ చేయాలి, వాడడం మొదలు పెట్టాలి. మీరేమో ఇలా కమ్యూనల్ హార్మనీని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తారు. మళ్ళీ ఈద్ ముబారక్ అని చెప్పేసి మోడీ మాత్రం మైనారిటీ అందరికీ భాయ్యో బహనో ఈద్ అయితే ముబారక్ చెప్తూ ఉంటారు. రాముడు జన్మస్థలంలో గుడి కూల్చేసి మస్జిద్ కట్టుకుంటే నోరు మూసుకుంటూ కూర్చుంటారా? కృష్ణ జన్మస్థానంలో కూల్చేసి మస్జిద్ కుల్లా కనబడుతూనే ఉన్నది. కోర్టు కూడా చెప్తున్నది. కోర్టు ద్వారా తెచ్చుకున్నాము, ఉద్యమం చేసినాము, కోర్టు ద్వారా తెచ్చుకున్నాము. మీకేం ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం? ఇది కూడా కోర్టులో ఉంది, మథుర కోర్టులో ఉన్నది. అది కూడా రేపు మాపో వస్తుంది. సౌత్ నుంచి ఎందుకు ఉద్యమం మొదలు కావద్దు అంటున్నాను నేను. ఎందుకు నార్త్లే చేయాలా? ఓకే, కృష్ణుడు మన దేవుడు కాదా? సో ఆ సౌత్ నుంచి స్టార్ట్ అయ్యే ఉద్యమానికి సారథి అరవింద్ ఉండాలనుకుంటున్నారా? ఉద్యమం స్టార్ట్ కావాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలా? మనం తీసుకుందాం క్రెడిట్. మథురాలో కృష్ణ జన్మస్థానంలో భవ్యమైన కృష్ణ మందిరం కట్టడానికి క్రెడిట్ తెలంగాణ హిందువులు తీసుకోవాలా అని నా కోరిక. తప్పేముందండి? భారతీయ జనతా పార్టీలో లీడర్లలో ఉన్నటువంటి యునైటీ ఎంత అంటే ఏం చెప్తారు? మీరు ఇంతకుముందు అడిగారు ఎందుకు జాయినింగ్స్ అవుతలేవు, ఇప్పుడు యూనిటీ ఉందా లేదా? ఏ పొలిటికల్ పార్టీలోనైనా ఇవన్నీ సహజం అండి. దెర్ ఇస్ నథింగ్ న్యూ ఇన్ భారతీయ జనతా పార్టీ. ఇంకా వీఆర్ మోర్ డిసిప్లిన్డ్. మాది ఎక్కడ బయటికి రాదు, ఏమైనా ఉన్నా కూడా బయటికి రాదు. ఉన్నదని నేను అంటలేను, ఉన్నా కూడా బయటికి రాదు. కాంగ్రెస్ని అయితే రోజు రచ్చకెక్కుతారు కదా. ఈ టీఆర్ఎస్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ పార్టీ ఉన్నా కూడా ఇంట్లో 4 గ్రూపులు ఉన్నట్టు నాకు తెలుసు. నేను మేము క్వశ్చన్ అడుగుతలేను, నేను చెప్తున్నా మీకు. అది ఇంట్లో 4 గ్రూపులు ఉన్నాయి. మాదంటే ఈ వరల్డ్స్ లార్జెస్ట్ పార్టీ. ఇందులో అభిప్రాయ భేదాలు ఉన్నాయని మీ అభిప్రాయం. తెలంగాణలోనే దానివల్ల ఏమైనా జాయినింగ్స్ స్లో అయ్యాయని మీ అభిప్రాయం. నరేంద్ర మోడీని చూసి జాయిన్ కండి. రానున్న కాలంలో ప్రజలు బీజేపీకే ఓటేస్తారు. హిందువులందరూ బీజేపీకే ఓటేస్తారు. ముస్లింలు కూడా వేసే రోజు వస్తుంది దగ్గరికి. హజ్కు పోతందుకు 70,000 రూపాయలు ఇస్తుండే ఒకప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుండే. 2015-16లో ఆపేసి. మళ్ళీ వీళ్ళకి అంతగానం ప్రేమ ఉంటే ఏంటికి ఇస్తలేరు? అది ఆపంగా అది వేసేటప్పుడేమో 8,000 రూపాయలు వేసి 5,000 రూపాయలు వేసి 75,000 ప్యాకేజ్ మేము ఇస్తున్నాము అని చెప్పుకున్నారు. అని 70,000 ఏమో కేంద్ర ప్రభుత్వంది. ఇప్పుడు మరి అది సరే ఆపిండ్రు. తిరుపతి కోతంకి ఇస్తలేరు, కాశీ కోతంకి ఇస్తలేరు, మా హజ్ కోతంది ఎందుకు ఇవ్వాలి అని ఆపేసారు. ఓకే, ఇదేమో సెక్యులర్ కాదంటారు. హజ్ కోతంకి ఇచ్చి వీటన్నిటికి ఇవ్వకపోతేనేమో సెక్యులర్ అంటారు. కేటీఆర్ కిట్ అంటాడు, అది దాంట్లో సగానికంటే ఎక్కువ పైసలు కేంద్రానికి. అది మేమే ఇచ్చుకుంటున్నాం అని చెప్పారు. ఇప్పుడు మేము అన్నీ చెప్తా ఉంటే ప్రజలు నమ్ముతా ఉన్నారు, మాకు ఓట్లు వేస్తూ ఉన్నారు, బీజేపీ పెరుగుతూ ఉంది. ఇటువంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి. అంటే మోడీని చూసి నేనే ప్రతి బియ్యం గింజ నేనే కొంటున్నా, దేశం మొత్తంలో కేసీఆర్ ఒక్కడే కొంటున్నాడు అని చెప్పుకున్నారు మొన్నటిదాకా, 6 నెలల కింద దాకా. ఏమైంది మరి ఇప్పుడు? కోను మరి అదే ధాన్యం మళ్ళీ ఆడుకుంటారు. 40 లక్షల టన్నులు తీసుకోర్రి, 10 లక్షల టన్నులు ఎక్స్ట్రా తీసుకోండి. 6 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. 3 సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన బియ్యం ఇస్తలేడు ఇంకా ఎఫ్సీఐకి. ఈ సంవత్సరం పోయినసారి క్రాప్కి ఈ సంవత్సరము 6 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చినాం. మళ్ళీ 1 మంత్ 7th టైం ఎక్స్టెన్షన్ ఇచ్చినాం. ఈ ధాన్యం కొనుగోలు విషయంలో విజయం ఎవరిది? 1300 నుంచి 1960 ఎంఎస్పి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ. ప్రతి గింజ ఇక్కడ నుంచి కొంటా ఉన్నాడు. 24 లక్షల మెట్రిక్ టన్నులు 2014 నుంచి 142 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు తెలంగాణ నుంచి జరిగిందంటే దాని క్రెడిట్ నరేంద్ర మోడీ. అది తెలిసి మోడీ గారికి పేరు వస్తున్నదని ఇప్పుడు మేము ఇయ్యము, నేనే కొంటా అన్నాడు. గోన సంచులు లేవు, కొనుగోలు కేంద్రాలు లేవు, పైసలు లేవు, ఒక ప్లాను లేదు. మందు కొట్టేసి నేనే కొంటా అని చెప్పేయటం. కిందికి వచ్చి తెల్లారి మందు దిగినాక చూస్తే గోన సంచులు కూడా లేవు. కొనుగోలు కేంద్రాలు ట్రాన్స్పోర్టేషన్ మొత్తం ముస్లింలకు అప్పయ్యేపోయింది. లారీలు లేవు, హమాలీలు లేరు. ముస్లింలకు అందరికీ వరి ప్రొక్యూర్మెంట్ చేసుకుంటూ వాళ్ళ కోటా ఇస్తున్నాడు. వాళ్ళకి సరైన రైస్ మిల్లు లేదు.
దందా చేస్తున్నారు, బ్లాక్ మార్కెట్ దందా. ఆయన ఫ్రీగా గరీబోళ్ళు మన మహబూబ్న పాలమూరు కాడికెళ్ళి బీహార్ దాకా కార్మికులకి వీళ్ళు కోవిడ్ సమయంలో జీతాలు లేవు, డబ్బు లేదు, రోజువారీ ఆమ్దాని లేదని ఆయన వాళ్ళు ఆకలితో ఉండొద్దని ఆమె ఫ్రీ రేషన్ ఇస్తే ఆ ఫ్రీ రేషన్ని కేటీఆర్ అనేటోడు బ్లాక్ మార్కెట్ చేస్తున్నాడు. ఆ బ్లాక్ మార్కెట్లో బాగా మీ ముస్లింల రైస్ మిల్లులు ఇదే. ఆయననేమో ఆకలితో ఉండొద్దు భారతీయుడు అని ఆయన ఇస్తే ఈ పొట్టగొట్టినట్టు కాదా మరి? బ్లాక్ మార్కెట్ తీసుకొచ్చి డంప్ చేస్తే బియ్యాన్ని ఆ పంట వరి అప్పుడు వచ్చిన పంటకి డిమాండ్ ఎక్కడ ఉంటుంది? మరి ముందే కేంద్రం దీనిపైన ఎందుకు ఒక ముందడుగు వేయలేకపోయింది? కేంద్రంది రెస్ట్రిక్టెడ్ ఉంటుందండి, ఫెడరల్ స్ట్రక్చర్ ఇది. ఫెడరల్ స్ట్రక్చర్లో కేంద్రంకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ ప్రతి డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంటేషన్ స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. ఇంప్లిమెంటేషన్లో కేంద్రం జోక్యం చేసుకోలేదు. ఇది ప్రజలకు తెలవాల్సిన విషయం. ఇంప్లిమెంటేషన్ కేంద్రం చేయలేదు. వాళ్ళకంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ప్రభుత్వ అధికారుల సంఖ్య ఉండదు ఇక్కడ, రాష్ట్ర ప్రభుత్వంకి ఉంటుంది. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ప్రజలకు, రైతులకు, మహిళలకు, గరీబులకు అందరికి మేలని అందుకే అంటాం. ఆ డబుల్ ఇంజన్ సర్కార్ రావడానికి కావాల్సిన మెజారిటీ బీజేపీకి ఉందా? 119 స్థానాల్లో నిల్చోబెట్టడానికి అంత బలమైన అభ్యర్థులు బీజేపీకి ఉన్నారు. ఎందుకు లేరండి? కొన్ని జాగాలో లేకపోతే తెచ్చుకుంటారు, వస్తారు. పక్క పార్టీల నుంచి వలసలు ఉంటున్నాయని అంటున్నారు కానీ తీసుకుంటామండి. నిజమేనా? అది ఊరికే ప్రచారం. అన్నపూర్ణమ్మ గారి పేరు తీసుకున్నా, ఆమె తెలుగుదేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆమె వైస్ ప్రెసిడెంట్గా ఉండే, 2 సార్లు ఎమ్మెల్యే. ఆవిడ భర్త ఎన్టీ రామారావు క్యాబినెట్లో మినిస్టర్గా ఉన్నాడు. మంచి కుటుంబం, పొలిటికల్ కుటుంబం తీసుకొచ్చుకున్నాం. రాజకీయ విలువలు పెరుగుతాయి. ఆ బాల్కొండలనే కాదు, చుట్టుపక్కల జిల్లాలో పెరుగుతాయి. అటువంటి వాళ్ళు మళ్ళీ సిస్టంలోకి వస్తాయి. మాకు నేర్పాల్సినవి కూడా నేర్పుతారు వాళ్ళు. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ గుడ్ చేంజ్. మీరు ఇందాక అన్నారు కుటుంబంలో 3-4 పార్టీలు అని. మరి మీ కుటుంబంలో కూడా 3 పార్టీలు కదా, అసలు ఇప్పటికీ ఎవరు? మా నాయనని అడిగితే ఆయనకు ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకు తెలియదు. అయ్యో, ఇంకా ఎంపీగానే ఉన్నారనుకుంటున్నాం మేము. టీఆర్ఎస్ జూన్ దాకా ఉన్నారు కదా. అయిపోయింది, ఆయన టర్మ్ అయిపోయినట్టే. పార్లమెంట్ సెషన్లు అయితే అయిపోయినాయి. నేను ఆయనకి మీ ఛానల్ ద్వారా నేను పర్సనల్గా ఆయనకు సారీ చెప్తాను. నా వల్ల ఆయన ఆరోగ్యం చెడింది. ఎందుకు? కొద్దిగా చెడింది. నేను బీజేపీలోకి పోయి మీ దూకుడు ఎక్కువ అని మీరు అంటారు, ఆయన గౌరవాలు చెప్తారు. ముఖ్యమంత్రి బిడ్డతో కొట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రికి ఆయనకున్న రిలేషన్షిప్ పాడైపోయింది అని ఆయన బాగా టెన్షన్ పెట్టుకొని ఆయన ఆరోగ్యం కొంచెం నా వల్ల క్షీణించింది. దానికి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఓన్లీ అరవింద్ వల్లేనా? ఓన్లీ అరవింద్ వల్లేనా? ఇంకో కొడుకు సంజయ్ చేస్తున్నటువంటి చర్యల వల్ల కాదా? నా వల్ల అయిన దానికి నేను అపాలజీ చెప్తున్నా. ఏమైనా అయ్యి ఉంటే, అయిందని కూడా అంటలేను. యాజ్ అ సన్ ఐ ఓ అపాలజీ టు మై ఫాదర్. నాకు నచ్చిన నేత, నాకు నచ్చిన పార్టీ, నా భవిష్యత్తుని నేను నిర్ణయం చేసుకొని నా దారి నేను చూసుకున్నాను. దానికి ఆయనకి మనసు నొప్పి అయి ఉంటే, మానసికంగా కొంచెం ఇబ్బంది పడి ఉంటే నేను అపాలజీ చెప్తున్నాను. కానీ ఆయన రాజకీయంగా ఏం చేస్తాడా, ఏం చేయడా అన్నది నాకు అనవసరం. లెట్ హిమ్ గో టు కాంగ్రెస్, లెట్ హిమ్ రిటైర్ అండ్ స్టే కామ్ అండ్ ఎంజాయ్ విత్ గ్రాండ్ చిల్డ్రన్. లెట్ హిమ్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్. ఫర్ దాట్ ఐ హ్యావ్ నథింగ్ టు సే. అవుట్ ఆఫ్ ద బాక్స్ అడుగుతున్నాను. జనరల్గా టాపిక్స్ ఏముంటాయి? మీరు, నాన్నగారు, సంజయ్, మీరు ముగ్గురు కలిసి కూర్చున్నప్పుడు ఎప్పుడైనా గెట్ టుగెదర్స్లో వాట్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ యూ హ్యావ్? నాన్నగారితో రోజు కూర్చుంటాం. మా అన్నతోటి నేను కూర్చొని దశాబ్దాలు అయిపోతున్నది, సో నేను గుర్తు కూడా లేదు నాకు. మా నాన్నగారితో టాపిక్స్ వస్తాయి, ఫ్యామిలీ టాపిక్స్ వస్తాయి, వేరే టాపిక్స్ వస్తాయి, దేశం టాపిక్స్ వస్తాయి, ఎప్పుడన్నా రాజకీయాలు, పార్టీల టాపిక్ కూడా వస్తుంది. సరదాగా ఎప్పుడన్నా బీజేపీ వైపు ఎందుకు రాకూడదు నాన్న అని అడిగారా? డిస్కషన్లో మోదీ గారుని ఆయన పొగుడతారు. ఆయన పార్లమెంట్లో కూడా మొన్న మాట్లాడిన స్పీచ్లో స్పీకర్ గారు కట్ చేశారు, చైర్మన్ గారు కట్ చేశారు. లాస్ట్లో ఆయన స్పీచ్లో మోదీ గారిని పొగుడుతూ కూడా ఉంది అందులో. ఆయన 40 ఏళ్ళు కాంగ్రెస్లో పైన ఉన్నాడు, ఆయన 40 ఏళ్ళ పైన. సో సోనియా గాంధీని ఎట్లా పొగుడుకుంటాడు ఆయన? నేనేమో తిడతాను, ఆమె నీకే చీటింగ్ చేసిందని చెప్తాను నేను. రాజశేఖర రెడ్డి గారు నీకు మోసం చేయలేదు, సోనియా గాంధీ మోసం చేసింది నీకు అని చెప్తా. పోర్ట్ఫోలియో సరిగ్గా ఇవ్వకపోయినా, మంత్రి పదవి సరిగ్గా ఇవ్వకపోయినా, సోనియా గాంధీ పార్టీ అది, రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాదు కదా ఇది. ఆయన ఏం తప్పు? నీకు ఏమైతే ప్రామిస్ చేసిందో ఆమె మోసం చేసిందంటే ఆయన నమ్మడు. సరే, ఆయన ఆలోచన ఆయనది. ఆయన మోదీ గారిని కూడా ప్రేజ్ చేసుకుంటూ ఆ స్పీచ్లో ఉంది. అది మాట్లాడలేకపోయింది, కడ్జంగా టేబుల్ చేశారు కదా, దొరికిపోతుంది లైబ్రరీలో. సో ఇట్ ఈస్ హిస్ చాయిస్. ఆయన మంచి రాజకీయ నాయకుడు, మంచి పేరు సంపాదించుకొని కాంగ్రెస్ పార్టీని 2 సార్లు గెలిపించినాడు. ఆయన అంతా నాకు తెలిసి మొత్తం క్లీన్ ఇమేజే ఉంది ఆయనకి. ఎక్కడ ఆయన మీద పెద్ద ఆరోపణలు కూడా లేవు.
సో ఐఎమ్ ప్రౌడ్ టు బీ హిస్ సన్, బట్ హిస్ జర్నీ ఇస్ హిస్, ఇట్ వాస్ హిస్ జర్నీ, వాట్ ఎవర్ విల్ బీ, ఇట్ ఈస్ మై జర్నీ. కానీ పక్కన పార్టీ వాళ్ళు ఇదే చూపిస్తున్నారు, ఆ ఇంట్లోనే 3 ఉన్నాయి, బాపు ఒక పార్టీ, అన్న ఒక పార్టీ, తమ్ముడు ఒక పార్టీ అని. నాకు తెలిసి అట్లా లేదే, వాళ్ళిద్దరు ఒకటే పార్టీలు ఉన్నారు. అంటే రైట్ నౌ ఇప్పుడు ఇంకా ఆయన ఉన్నారు కదా పాపం. టెక్నికల్గా వాళ్ళు ఒకటే పార్టీలు ఉన్నారు. వాళ్ళు ఎటు పోతారా అన్నది పోయినప్పుడు కదా మాట్లాడేది, పోతారా పోరా కూడా తెలియదు. సో ఇద్దరు కాంగ్రెస్కే ఉన్నారు, ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారండి ఇద్దరు. కానీ రేవంత్ రెడ్డిని కలిశారు కదా మరి వెళ్ళి. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నా అని చెప్పారు కదా, మీరు నాయకత్వాన్ని బలపరుస్తున్నా అని చెప్పలేదు కదా. ఎవరు చెప్పారు ఆయనది? సంజయ్ గారే చెప్పారు కదా, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికే వస్తున్నాను నేనని. రేవంత్ రెడ్డి మా నాయనకి ఏదో ఆయన పాపం దెబ్బ తగిలితే వచ్చి చూసిండు. అట్లా రోజు వస్తారు, తెలుగుదేశం వాళ్ళు కూడా వస్తారు, జగన్ పార్టీ వాళ్ళు కూడా వస్తారు, అయితే టీఆర్ఎస్ వాళ్ళు కూడా వస్తారు, కుటుంబం కాక ఇతరులు వస్తారు. వాటిని మీరు చేరికలు అనుకుంటున్నారా? నేనేం అనుకుంటలేనే, టీఆర్ఎస్ నుంచి చేరికలు చేసుకునే అంత గనుడు ఎవ్వడు లేడు. ఓ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వీడు మంచోడు, వీడిని తీసుకుంటే బాగుంటుంది అంటే ఒక్కడు లేడు అస్సలు. ఎక్కడ ఏదైనా ఒక్కడ ఎత్తుకుతే దొరుకుతారేమో 2-3, బట్ సింగిల్ డిజిట్లే ఉంటుంది అది. దుబ్బాక హుజూరాబాద్ ఆ రిజల్ట్ ఏదైతే ఉందో అదే టోటల్ తెలంగాణ రిపీట్ అవుతుంది రాబోయే ఎలక్షన్స్లో అని చెప్తున్నారు నడ్డాకు. ఏంటి మీ బలం? హుజూరాబాద్లో ఏం బలం ఉండే, దుబ్బాకలో ఏం బలం ఉండే? దుబ్బాకనే అయితే వాళ్ళ కంచుకోట కదా. ఇందూరులో ఏం బలం ఉండే? గదే బలం, నరేంద్ర మోడీయే బలం, కాషాయమే బలం, మా ఐడియాలజీయే బలం, మా బూత్ స్థాయి కార్యకర్తనే బలం. జిహెచ్ఎంసీ రిజల్ట్ మీకు బూస్టప్ ఇచ్చిందా లేదంటే నిరుత్సాహపరిచిందా? డెఫినెట్గా బూస్టప్ ఇచ్చింది. అంటే అటు ఇటు కానీ మెజారిటీ ముందే ప్లాన్, ఇంకా నన్ను అడిగితే ముందే ప్లాన్ చేసుకుంటే 70 దాటేటోళ్ళం. ఆయన ప్రీపోన్ కూడా చేసిండు, ప్రీపోన్ చేస్తాడని ఊహించలేదేమో, లాస్ట్ మినిట్ తయారీ చేస్తేనే 48 సీట్లు వచ్చినాయి. ముందే ఊహించి కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే 75 దాటేళ్ళం. తెలంగాణలో ముందస్తు ఎలక్షన్స్ ఉంటాయా? నాకు డౌట్ అండి, కేసీఆర్ భయపడతాడు. భయం? కేసీఆర్ భయపడతాడు, బాగా భయం కేసీఆర్కి. లాస్ట్ టైం లేని భయం ఇప్పుడు? ఈ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి వదిలేయండి, కేసీఆర్ భయస్తుడు. ఈజ్ అన్ ఇన్సెక్యూర్ ఫెలో. ఆల్ ఎంటైర్ ఫ్యామిలీ హ్యాస్ దట్ ప్రాబ్లమ్, దే ఆర్ ఆల్ ఇన్సెక్యూర్. ఇన్సెక్యూర్డ్ ఫర్ వాట్? మేము ఓడిపోతామా, మా మీద కేసులు బయటకు వస్తాయా, తప్పు చేసినోడు ఏదైతే అభద్రత ఉంటుందో, పాపం చేసినోడు తప్పు చేసినోడికి ఏదైతే అభద్రత ఉంటుందో ఆ అభద్రత వీళ్ళకు. నేను ఇందాక ఓ మాట అన్నాను, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి. ఇదే టీఆర్ఎస్ బీజేపీ సిద్ధాంతం. ఇక్కడిక్కడ మాత్రమే ఈ లోకల్ ఫైటింగ్. బీజేపీకి అక్కడ ఢిల్లీకి వెళ్తారు, బీజేపీ నేతలను కలుస్తారు, హ్యాపీగా ములాఖతులు చేస్తారు. ఈ మధ్య ఏం లేదు కదా. ఈ మధ్య తగ్గిందేమో, అంటే ఉన్నప్పుడు ఉందా అలాంటిది? నేను పార్టీలోకి వచ్చినాకైతే లేదు. 18 నుంచి లేదు, మేము చూసామండి. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడము, అంటే ఎవరికి ఇవ్వని అపాయింట్మెంట్లు కేసీఆర్కి ఇచ్చేస్తారు, ఎవరికి ఇవ్వని అపాయింట్మెంట్లు. 2000 నేను ఎంపీ అయినప్పటి నుంచి అయితే ఏం లేదు, మరి చాలా తక్కువ ఇచ్చారు. వేరే ముఖ్యమంత్రికి నేను అడిగితే నేను కూడా చెప్పిన, మీరు ఇవ్వాలి సార్, అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నడవదు, తెలంగాణ ప్రజలకి అపాయింట్మెంట్ ఇచ్చినట్టు, అది కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఇచ్చినట్టు కాదని. సో ఇచ్చినంత ఇస్తారు, కానీ మీరన్నంత ఏం లేదే. సో ఫైనల్లీ చేరికల గురించి మాట్లాడితే, మీ పార్టీలో కొంతమంది అంటే వాళ్ళు ఉనికి ఉందా లేదా అనేది నిజంగా స్టిల్ డౌట్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ తీన్మార్ మల్లన్న, ఆయన అసలు పార్టీలోకి ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళారు, ఇక నేను బీజేపీ ఆఫీస్లోకి అడుగు పెట్టాను అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో వాట్ డస్ దట్ మీన్? తీన్మార్ మల్లన్న ప్రజలు తయారు చేసిన నాయకుడు, భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. 1,49,000 ఓట్లు జస్ట్ కొద్దిగా ఓడిపోయాడు ఆయన. రాజేశ్వర్ రెడ్డి ఆయన పేరేందో, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఆయనతోటి కొంచెం మెజారిటీతో ఓడిపోయాడు, సెకండ్ ప్లేస్ వచ్చాడు. 1,49,000 గ్రాడ్యుయేట్లు ఓట్లేసారు ఆయనకి. ప్రజలు, చదువుకున్న ప్రజలు తయారు చేసిన నాయకుడు ఆయన. ఆయనని భారతీయ జనతా పార్టీలోకి వచ్చిండు, ఆయన ఏం రిజైన్ చేయలేదు. ఆయన పాదయాత్ర చేస్తానికి పోతున్నా, ఇక నేను అడుగు పెట్టను పార్టీ ఆఫీస్లో అన్నాడు. ఈజ్ ఎ లీడర్ బై హిమ్సెల్ఫ్. అట్లాంటి వాళ్ళని బీజేపీ వాడుకోవాలి. ఈ టీఆర్ఎస్ నుంచి ఓటు గుంజుదాము, కాంగ్రెస్కి వెళ్ళి భ్రష్టోడిని గుంజుదాము, టీఆర్ఎస్లో భ్రష్టు నాయకుడిని గుంజుదాము కాదు, ఇట్లాంటి వాళ్ళని వాడుకోవాలి. మరి ఎందుకు వాడుకోలేకపోయింది బీజేపీ? వాడుకోవాలి, అవకాశం వచ్చినప్పుడు వాడుకుంటారు. ఇప్పుడు ఆయన 70-200 అని ఆయన జనాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఆయన జనంలో నుంచి వచ్చిండు, జనంలోకే పోతాడు. ఎలక్షన్లు వచ్చినప్పుడు పిలిచి టికెట్ ఇస్తే గెలుస్తాడు, అయిపోయి. పిలిచి టికెట్ ఇస్తాడు, ఆయన కంటెస్ట్ చేసాడంటే చేస్తాడు. ఆయన గెలుస్తాడు అనుకుంటే బీజేపీ ఇవ్వాలి. ఆయన జనం నుంచి వచ్చిండని జనంలోనే ఉంటాడు, అదే ఆయన బలం.
ఆయన జర్నలిస్టు, ఆయనకు ఏం ఉద్యోగం ఇస్తారు? స్పోక్స్ పర్సన్ ఇస్తారా? ఆయన పొద్దున్న లేచి చేసే పనే అది. పొద్దున్న లేచి చేసే పని ఆయనకంటే పెద్ద స్పోక్స్ పర్సన్ ఏమో. ఆయన పొద్దున్న లేతే అదే పని చేస్తాడు. ప్రజా సమస్యలు ఆయనకి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఏం సమస్యలు ఉందో ఆయనకి చిటిక ఏళ్ళ మీద ఉంటుంది. ఆయన ఎక్కడి నుంచో తెచ్చుకుంటాడో ఇన్ఫర్మేషన్, ఆయనకి ఏం నెట్వర్క్ ఉందో ఇదంతా బీజేపీ వాడుకుంటే బీజేపీకి బలం పెరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, నూతన రక్తం ఐడెంటిఫై చేయాలి. ఎంతసేపు పాతోళ్ళు ఒక 20% చాలండి. పాతోళ్ళు వేరే పార్టీలు కానీ ఈ పార్టీ కానీ మంచోళ్ళు 20-25% చాలు. 75% బ్రింగ్ ఇన్ ఫ్రెష్ బ్రీడ్. గెట్ గుడ్ డాక్టర్స్, గుడ్ అడ్వకేట్స్, వెల్ రెడ్ పీపుల్, గుడ్ బిజినెస్ మ్యాన్, మంచి పొలిటికల్ ఫ్యామిలీ ఉంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ నూతనంగా ఆలోచించే వాళ్ళు, అట్లాంటి వాళ్ళు 75% ఉండాలి. దాని మీద హోంవర్క్ చేస్తుందేమో కేంద్ర బీజేపీ, మనకేం తెలుసు. అంటే లోకల్గా మీ సపోర్ట్ తీసుకోకుండానే బీజేపీ స్టెప్ తీసుకోదు కదా కేంద్రం. నరేంద్ర మోడీ ఆలోచన ఎట్లుంటుందో మాకేం తెలుస్తుంది, మీకేం తెలుస్తుంది, మాకేం తెలుస్తుంది. మాకు తెలియకపోవచ్చు, మీకు తెలుసుంటుంది. మాకు కూడా తెలియదు. తెలంగాణ విషయం నేను చెప్తా ఉంటా, ఆయన ఉంటా నాకు చెప్తాడు, నేను గర్వపడతా. అంటే వాళ్ళు బుర్ర పెడుతున్నట్టే కదా, అయిపోయి. నరేంద్ర మోడీ బుర్ర పెట్టినాక తెలంగాణ గెలుచుకోవడం సేపు. నేను అందుకే చెప్తున్నా, ఈ మధ్య కూడా కలిసిన, ఏప్రిల్లో కూడా కలిసిన, గ్యారంటీగా బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. అంతే. చేరికలు గిరికలు వదిలేండి. ఎక్కడ ఏ సెగ్మెంట్లో ఏ డాక్టర్కి ఇస్తే బాగుంటుంది, ఏ రాజకీయ కుటుంబం నుంచి కొత్త జనరేషన్కి ఇస్తే బాగుంటుంది, ఏ అడ్వకేట్కి ఇస్తే బాగుంటుంది, ఏ రైతుకి ఇస్తే బాగుంటుంది. పద్మశ్రీ అవార్డు ఎట్లా ఇస్తున్నాము? దానికి హోంవర్క్ చేస్తారు కదా. మరి తెలంగాణకి చేస్తలేరని ఎట్లా అనుకుంటాం? కాబట్టి ఎవరైనా జాయిన్ కావాలంటే లోకల్ గీకలు పక్కకు పడేయండి. మోడీకు దేకో ఆగే పడో. సో ఏ పార్టీతో పొత్తు లేకుండా సింగిల్ పార్టీగా పొత్తే లేదు, అధికారంలోకి రాబోతోంది బీజేపీ. హ్యాపీగా. అది రాకపోతే అరవింద్ గొంతు కోసుకుంటానని చెప్పట్లేదు. టీఆర్ఎస్ రాకపోతే గొంతు కోసుకుంటానంటున్నాడు, కానీ బీజేపీ అధికారంలోకి రాకపోతే గొంతు కోసుకుంటానన్నట్లేదు. చూడండి, కేసీఆర్ మెడ కోసుకుంటా అన్నాడు, దళితుని ముఖ్యమంత్రి. ఆయన చేయలేదు, కోసుకోలేదు. ఇక టీఆర్ఎస్ రాదు, నేను కోసుకోను. మీరు కూడా ప్రపంచంలో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి అందరు అకౌంటర్లో వేస్తే మొత్తం అందరు ధనవంతులు అయిపోతారన్న. మోదీ గారు అట్లా అనలే. అది తేగలిగితే ఒక్కొక్కరికి ఇంత రావచ్చు అన్నాడు ఆయన. తెచ్చి ఇస్తాననిలే. తేలేకపోయిందా కేంద్రం? ఎంతవరకు తీసుకొచ్చుంటుంది. తెచ్చింది ఎట్టిపోయింది? పోయే బ్లాక్ మార్కెట్ కట్టడి చేసినాం, బ్లాక్ మనీ బయటికి పోవడం కట్టడి చేసినాం, డిమానిటైజేషన్ చేసేసి మొత్తం బ్లాక్ మనీయే ఖతం చేసినాం. అప్పటికి సంపాదించిందంతా ఖతం చేసినాం. 16-17 లక్షల కోట్లు వచ్చి బ్యాంకులో పడ్డాయి. అంతా తెల్లదనం అయింది. మరి ఇదంతా ప్రాసెస్లోనే భాగం కదా. నల్లధనం తెల్ల చేసుడు కదా. 50% ట్యాక్స్ కట్టిర్రు, మోర్ దెన్ 50% ట్యాక్స్ కట్టిర్రు. ఫైనల్లీ బీజేపీ బలం, టీఆర్ఎస్ బలహీనత ఏంటి? కల్వకుంట్ల కుటుంబం టీఆర్ఎస్ బలహీనత. కల్వకుంట్ల కుటుంబం బీజేపీ బలం కూడా. నరేంద్ర మోడీ మా బలం, ఆయన అడ్మినిస్ట్రేషన్ మా బలం, ఆయన స్కీమ్లు మా బలం, మా క్లీన్ గవర్నెన్స్ మా బలం, మా బూత్ స్థాయి కార్యకర్త మా బలం. కల్వకుంట్ల కుటుంబం భ్రష్టు పట్టించిన విధానం తెలంగాణని కూడా మా బలం. రాహుల్ గాంధీ కూడా మా బలం. సో మీ బలాలు ఎక్కువ ఉన్నాయి. దగ్గరలో లేరు పాపం. రేవంత్ రెడ్డి రోజు 90% సమయం రాహుల్ గాంధీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఏమో ఆయన. మీరేమో రాహుల్ గాంధీ మీ బలం అంటున్నారు. మరి అదే రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తుంటే ఉస్మానియా యూనివర్సిటీకి దాంట్లోకి ప్రవేశించడానికి కూడా వీల్లేదని అంటూ వీసీ ఇష్టమని హైకోర్టుతో సైతం చెప్పినటువంటిది మనం చూసాం. అంటే ఏంటి, నిజంగా టీఆర్ఎస్ భయపడుతోందా రాహుల్ గాంధీకి? కాంగ్రెస్ని పెంచే వ్యవహారం ఇది. కాంగ్రెస్ని న్యూస్లోకి తీయడానికి వ్యవహారం. అయితే కాంగ్రెస్ న్యూస్లోనే లేదు. నోబడీ ఈజ్ బాదర్డ్ అబౌట్ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ వచ్చిపోతే ఏమవుతుందండి ఉస్మానియాకి? ఏమి కాదు. 4 ఓట్లు తగ్గితే కాంగ్రెస్ కానీ పెరగవు. రాహుల్ గాంధీ యూపీకి పోయిండు. రాహుల్ గాంధీ వేరే మొన్న జరిగిన 5 రాష్ట్రాల్లో అని పంజాబ్లో కూడా తిరిగిండు. అన్నిట్లో కొట్టుకపీకింది కాంగ్రెస్. తెలంగాణకు కూడా వస్తాడు, పోతుంది. దానికి ఎందుకు రచ్చ చేసుకోవటం? రచ్చ చేస్తున్నాడంటే కేసీఆర్కి వేరే వ్యూహం ఉన్నట్టు లెక్క. కాంగ్రెస్ని ఏమైనా న్యూస్లోకి తెద్దామని. తెలంగాణలో కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ వైఎస్ఆర్టీపీ, దీనిపై మీ అభిప్రాయం? పడుతున్నారు. ఆమె షర్మిల గారు కష్టపడుతున్నారు. ఆమెకి రాజశేఖర్ రెడ్డి గారు బ్రాండ్ ఉంది. సో షీఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్. ఆల్ ది బెస్ట్ టు హర్. అది టీఆర్ఎస్ 2 అని అనుకోవాలా, బీజేపీ 2 అని కూడా కొంతమంది అంటూ ఉన్నారు ఆ పార్టీని. అట్లేం లేదు అని ఐ డోంట్ థింక్ సో. ఆమెకి రాజశేఖర్ రెడ్డి కూతురికి పొలిటికల్ విల్ ఉంటుంది కదా, ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా, ఆమె ప్రయత్నం చేస్తుంది. ఆమె తర్వాత అక్కడ ఆంధ్రాలో కూడా పోయి చేస్తుందని నా ఇన్ఫర్మేషన్. తెలంగాణ ముందు ఎలక్షన్లు వస్తున్నాయి, ఇక్కడ పర్ఫామ్ చేసి ఆ గుడ్ విల్ తోటి ఆంధ్రాకి కూడా పోదామని
ఆమె స్ట్రాటజీ ఉన్నట్టు నా సమాచారం. మేబీ ఐ మైట్ బి రాంగ్ ఆర్ రైట్, ఐ డోంట్. సో మన పక్క రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రం జగన్ పాలనపై మీ అభిప్రాయం? అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ పెరగాలని నా కోరిక. మోడీ గారి పాలన బాగుంది, ప్రతి భారతీయుడికి ఆ పాలన చేరాలా. అక్కడ కూడా బీజేపీ పెరగాల, మోదీ గారి నాయకత్వం పెరగాలని నా కోరిక. సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవాలి. ఆశపడటంలో తప్పులేదు, కానీ మరీ అత్యాశ అనిపించట్లేదా? ఐఎమ్ ఎన్ ఆప్టిమిస్ట్. అందుకే అంటున్నాను. మన డ్రీమ్స్ ఎంత పెద్దగా ఉండాలంటే పక్క వాళ్ళు మనని పిచ్చోళ్ళు అనుకోవాలా, అట్లనే ఉండాలి డ్రీమ్స్. అందుకే అరవింద్ని చాలా వరకు నన్ను ఇప్పుడు అందరూ చాలామంది పిచ్చోళ్ళు అనుకున్నారు, చాలామంది అనుకున్నారు పిచ్చోళ్ళని. ఆంధ్ర బహుత్ దూర్ నహీ హై, నజదీక్ హై, బహుత్ నజదీక్ హై. ఆంధ్ర ఈజ్ వెరీ క్లోజ్ టు సాఫ్రాన్. స్పైస్ ఇప్పుడు ఈ కోఆర్డినేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో, స్పైస్ బోర్డు 1987లో కామర్స్లో పెట్టారు, ఎగుమతుల గురించి ఆలోచన చేసి పెట్టారు. కానీ స్పైస్ బోర్డు పనిచేసేది కోతలు అయిపోయినాకనే. కోతలకు ముందు ఏం పసుపు వేయాలా, ఏం క్వాలిటీ వేయాలా, ఇవే కూడా స్పైస్ బోర్డు సంబంధం లేదు. సో అందుకని ఇప్పుడు మా నెక్స్ట్ స్టెప్ స్పైస్ బోర్డుని వ్యవసాయ డిపార్ట్మెంట్లోకి తీసుకురావాలని. ఇందులోకి తీసుకొస్తే నాట్ల దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేదాకా ఒక స్ట్రీమ్ లైన్ అవుతుంది. అగ్రికల్చర్లో కోల్డ్ స్టోరేజ్లకి, వేర్ హౌస్లకి, ఇతర ప్రాసెసింగ్ యూనిట్లకి ఇటువంటి 1,00,000 కోట్ల బడ్జెట్ మోదీ గారి ప్రభుత్వం పెట్టింది. సో ఇది బెనిఫిట్ అవుతుంది ఫ్యూచర్లో. ఇప్పుడు మనం 9-10 వేల రేటు చూస్తూ ఉన్నాము, రానున్న కాలంలో 14-15 వేలు కూడా చూస్తాం. ఓకే, లెట్స్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. దానికంటే ముందు తెలంగాణలో మీరు చేయబోతున్నటువంటి పనులని మేము కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటాము. యాజ్ ఏ మీడియా పర్సన్స్ మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాషన్ చేస్తూ ఉంటాము. యాజ్ యువర్ వెల్ విషర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ మచ్ ఆఫ్ టైమ్ టు యోయో టీవీ. థ్యాంక్ యూ రోజా గారు.